దేవుని జనవరి మాసంలో 3వ పునరుత్థానాదివార దినం వరకు కూడా సజీవులకు లెక్కించి ఇంకొక మారు ఆయన మందిరానికి వచ్చి ఆయన్ను ఆరాధించే భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ దినము దేవుని సన్నిధిలో మనము జనవరి మాసంలో ఉన్నాం. ఈ మొదటి మాసంలో మరి మొదటి సంగతులు మనం నేర్చుకోవడానికి బైబిల్ ధ్యానిస్తుండగా ఆదికాండం 32 అధ్యాయం తీసి జెనసిస్ 32 ఆదికాండం 32 అధ్యాయంలో దేవుని యొక్క వాక్యము ఇలాగనుంది. యాకోబు తన త్రోవను వెలుచుండగా దేవదూతలు అతన్ని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనైము అని పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున ఆదికాండం 32 జెనసిస్ 32 3వ వచనం. యాకోబు ఏదోము దేశమున అనగా షెయీరు దేశమునున్న తన సహోదరుడైన ఏశావు నద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువైన ఏశావుతో ఇంతవరకు నేను లాబాను నొద్ద నివసించి ఉంటిని. నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసదాసులను కలరు. నీ కటాక్షం నా యందు కలుగునట్లుగా నా ప్రభువుకి ఇది తెలియచేయన పంపిన నీ సేవకుడని యాకోబు అని చెప్పుడని వారికి ఆజ్ఞాపించారు. ఈ చిన్న భాగంలో ఏముంది అంటే, ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఇశ్రాయేల్ రాజ్యం అనేది ఏర్పడక ముందు దేవుడు అబ్రహాము కుమారుడని ఇస్సాకు కుమారుడని యాకోబు యొక్క జీవితంలో జరిగిన సంఘటన. ఇది ఎప్పుడు జరిగింది అంటే, యాకోబు తన ఇంటిలో నుంచి తన యొక్క మామ ఇంటికి వెళ్ళి 20 ఏళ్ళకు పైన గడిపి తిరిగి వచ్చేటప్పుడు ఈ జర్నీలో ఈ యొక్క వాక్యం రాయబడింది. ఆ సమయంలో జరిగిన ఒక సంఘటన. అది ఏమిటంటే, యాకోబు 20 ఏళ్ల క్రితం వెళ్ళిపోయాడు. ఇప్పుడు మళ్ళీ తిరిగి రావాల్సింది. ఎవరైనా వెళితే వేరే దేశాలకు వెళ్ళినప్పుడు ఈయన అక్కడ ఉండటానికి వెళ్ళలేదు, కానీ తాత్కాలికంగా అక్కడికి వెళ్ళాడు కనుక మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాడు. మరి 2-3 రోజుల నుంచి మన భారతదేశంలో మరి అనేకులు, ముఖ్యంగా మనం కాదు, జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు చాలా ఆందోళన చెందారు. ఎందుకనంటే, ఇరాన్ అనే ఒక దేశం ఉంది కదా, ముస్లిమ్స్ దేశము. ఆ ఇరాన్ దేశం అంతా కూడా మన దగ్గర జై తెలంగాణ అని ఎట్లా ఇక్కడ ఉద్యమం జరిగినప్పుడు స్కూళ్ళు బంద్, కాలేజీలు బంద్, ఆఫీసులు అంతా బంద్ అయిపోయింది కదా ఉద్యమం. ఎందుకంటే ఒక ఉద్యమము అది తెలంగాణ రాష్ట్రం కొరకు చేస్తే, ఇప్పుడు ఇరాన్లో జరుగుతున్న ఉద్యమం అలాంటిది కాదు. అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించాలని, ఆ ప్రభుత్వము ఒక మత సంబంధమైనది, అది చాలా భయంకరమైన ప్రభుత్వం కనుక దాన్ని దించేయాలని వాళ్ళ సొంత ప్రజలే భయంకరంగా ఈరోజు బయటకు వచ్చి ధర్నాలు చేస్తూ ఉన్నప్పుడు, వాళ్ళ ఆర్థిక స్థితి పతనమైపోయినప్పుడు, ఉద్యోగాలు లేకుండా స్త్రీలకు ఆంక్షలు ఎక్కువ పెట్టి వాళ్ళు హిజాబ్ ధరిస్తే తప్ప బయటికి రాకూడదని, ఇవన్నీ విసిగిపోయి అక్కడ ఇరాన్ ప్రజలు తిరగబడ్డారు. వాళ్ళ ప్రభుత్వం మీదనే తిరగబడ్డారు. అయతుల్లా ఖుమేనీ అని అతను సుప్రీం లీడర్, మత నాయకుడు, అతను ఆ దేశాన్ని పరిపాలిస్తున్నాడు. మరి ఆ యొక్క మారణ హోమంలో బయటికైతే తెలుస్తుంది 12,000 మంది చచ్చిపోయారు ఈ యొక్క గొడవల్లో. కానీ అఫీషియల్గా మాత్రం 3,000 మంది ప్రాణాలు కోల్పోయారండి. బయట బస్సులు కాలుస్తున్నారు, ఇళ్ళు కాలుస్తున్నారు, పత్రికలు. ఎందుకంటే వాళ్ళు అన్రెస్ట్, అక్కడ యూత్కి ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు. వాళ్ళు ఒకవేళ ఒక బ్రెడ్ ప్యాకెట్ కొనుక్కోవాలంటే వాళ్ళ ద్రవ్యోల్బణం అంటారు, అది పెరిగిపోయి ఒక సంచిలో డబ్బులు తీసుకెళ్తే, నోట్ల కట్టలు తీసుకెళ్తే ఒక బ్రెడ్ ప్యాకెట్ వస్తుంది. అంతేకాదు, వాళ్ళు ఒక బియ్యం బస్తాను కొనుక్కోవాలంటే మరి మూటల్లో డబ్బులు ఎందుకంటే వాళ్ళ ఆర్థిక స్థితి పతనం అయిపోయింది. సో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే, మరి అక్కడ మన ఇండియన్స్ ఉన్నారు కొంతమంది. వాళ్ళు ఎవరు అంటే, ఎక్కువ మటుకు మన హైదరాబాద్ ముస్లిమ్స్ కొద్దిమంది, ఎక్కువ మటుకు జమ్మూ కాశ్మీర్ నుంచి వెళ్ళేవాళ్ళు ముస్లిమ్స్. కనుక 10,000 మంది ఉన్నారు ఈరోజు ఇరాన్లో చదువుకోవటానికి. ఎక్కువ మెడిసిన్ చదువుకోవటానికి వెళ్ళారు. ఇంజనీర్స్గా వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది లేబర్ కూడా ఉండొచ్చు. సో 10,000 మందిని ఈరోజు అక్కడి నుంచి తీసుకొస్తారు. వాళ్ళు రిటర్న్ రావాల్సింది, ఎందుకంటే ఆ దేశం మీకు ఇప్పటిపట్లో అయ్యేటట్లేదు. రేపు యుద్ధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. కనుక అక్కడ పుట్టి పెరిగిన వాళ్ళు అయితే వేరే అక్కడే ఉంటారు, కానీ మన దేశం చెల్లెళ్ళు బ్యాక్ వచ్చేస్తారు. సో భారతదేశ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అనేకులను అప్పటికిప్పటికి 200-300 మందిని ఏరోప్లేన్స్లో తీసుకొస్తూ ఉంది. నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, తిరిగి రావడం అనేది ఈ భూమి మీద మరి అది చాలా సహజం. గొడవలు ఉంటాయి. యాకోబు మరి అట్లేమైనా గొడవలై వెనక్కి వస్తున్నాడా? అక్కడ ఏదైనా పొట్ల కాదండి. అతడు తన మామ ఇంటిలో 20 ఏళ్ళు ఉండి, ఆ మామ 2 కూతుర్లను పెళ్లి చేసుకొని సంతానం కన్న తర్వాత విస్తారమైన ఆస్తిని కూడా సంపాదించుకున్నాడు. అక్కడ పనిచేసే సంపాదించుకున్నాడు, కష్టం. కానీ అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క భార్యల యొక్క తమ్ముళ్ళు బావమరుదులు అవుతారు. ఆ బ్రదర్ ఇన్లాస్ ఏమన్నారంటే, వీడు మన బావగాడు అంతా మింగేస్తున్నాడు, మా ఆస్తి అంతా, మా నాన్నకు వచ్చేదంతా వీడే మింగేస్తున్నాడు, చెడ్డగా మాట్లాడుతున్నారు యాకోబుతో.
యాకోబుకు రెస్పెక్ట్ కూడా ఇవ్వట్లేదు, ఆ ఇంటి అల్లుడు. ఇక యాకోబుకు ఆ మాట లేని కదా రోషం వస్తుందా లేదా, ఎవరికైనా రోషం రావాలా లేదా? రోషం వచ్చింది. కానీ ఏంటి నా బతుకు, నేను ఇక్కడ ఉన్నాను, నేను మా తండ్రి ఇంటికి వెళ్ళిపోవాలని బాధపడుతున్నప్పుడు దేవుడు కూడా అన్నాడు, యాకోబు లేచి నీ స్వదేశానికి నువ్వు నేను చెప్తున్నాను కదా, నీకు తోడై ఉంటానని చెప్పాడు. ఆ విషయాన్ని పోయి భార్యలకు చెప్పాడు. ఏమన్నాడంటే, మనం ఇక్కడ ఉందామా వెళ్ళిపోదామా అంటే, వాళ్ళు కూడా అన్నారు, మాకు మా నాన్న ఇంటిలో ఏం స్వాస్థ్యం ఉంది, ఏమీ లేదు కనుక మేము ఇక్కడ ఉండాల్సిన వాళ్ళం కాదు, పెళ్ళి అయిపోయినాక మేము కూడా రెడీ అంటే వాళ్ళందరినీ తీసుకొని బయలుదేరాడండి. దాసులు, దాసరాళ్ళు, భార్యలు, పిల్లలు, పశువులు, సంపద, పెద్ద క్యారవన్ లాగా బయలుదేరి అతడు వస్తున్నప్పుడు ఈ ఘటన ఇక్కడ 32లో రాయబడింది. కనుక అతడు అలాగున బయలుదేరితే ఎక్కడికి వస్తున్నాడు అతడు? దేవుడు తనకు ఏ దేశమైతే వాగ్దాన దేశంగా ఇస్తానని యాకోబు యొక్క తండ్రి ఇస్సాకు తండ్రి అబ్రహాముకు చెప్పాడో ఆ దేశానికి తిరిగి వస్తున్నాడు. ఇతడు సిరియా దేశంలో 16 ప్రాంతంలోంచి దక్షిణం వైపు కనానుకు వస్తున్నాడు. నిన్న మొన్న ఊర్లకు అందరు విజయవాడ రూట్ ఏమైపోతున్నాడు అది ఊరి, అసలు అది చూస్తే అసలు మొత్తం కానీ 100 కిలోమీటర్లు వెహికల్స్ కదండి. అప్పటికి ఈ విజయవాడ రహదారి హైవే మీద వాళ్ళు వేరేదేదో ఈస్ట్ ఏదో బైపాస్ అని పెట్టారండి, నేను చదవలేదు, నాకు టైం లేకుంటుంది. కానీ ఈ ట్రాఫిక్ రద్దీకి వాళ్ళను వేరే వైపు నుంచి కూడా హైదరాబాద్ ఎల్బీ నగర్లో కుప్పల కార్లు కూడా అసలు జామ్ అంతా. ఎందుకంటే వీళ్ళంతా దేనికి వెళ్ళారు? వీళ్ళు అక్కడ పండగ పోయి ఏం చేయాలి? బెట్టింగ్లు చేయాలి కదా, అన్నీ ఉంటాయి కదా, కోళ్ళ పందాలు ఏంటో మరి. ఆ పిచ్చి క్రేజ్ కనుక ఆ రోడ్డు జామ్ అయిపోయేంతగా కదా, అంత భయంకరంగా వెళ్తే వాళ్ళు రిటర్న్ రావడానికి ఈ హైవే సరిపోక ప్రభుత్వము, మన తెలంగాణ గవర్నమెంట్ ఇంకోటి బైపాస్ రోడ్ ఒకటి పెట్టింది, దాంట్లో కూడా చాలామంది వచ్చేసారు సిటీకి. సో ఇలాగున మరి యాకోబు ఎక్కడి నుంచి వస్తున్నాడు? అతను సిరియా దేశం నుంచి తన వాగ్దాన దేశం దేవుడిచ్చిన తన తండ్రి ఇంటి దగ్గరికి రావాలంటే ఆ దారి ఎట్నుంచి వెళ్తుందంటే ఈ యొక్క షెయిరు మన్యము లేకపోతే ఏదోమీల దేశం నుంచి వెళ్తుంది. సో అక్కడి నుంచి వెళ్తున్నప్పుడు అతడు ఆ దేశము దగ్గరికి వస్తే ఒక అతను ఉంటాడు. ఎవరు? వాళ్ళ అన్ననే, వాళ్ళ సొంత అన్న ఉంటాడు. వాళ్ళ అన్న దగ్గరికి అతను డైరెక్ట్గా వెళ్ళలేక తన అన్న రాకముందే, తన అన్నను కలవకముందే కొంతమందిని పంపిస్తున్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? అతని యొక్క దాసులను, పని వాళ్ళని పంపిస్తున్నాడు. ఇదిగో ప్రభు అయిన ఏశావు, వాళ్ళ అన్న, యాక్చువల్గా ప్రభు అన్నక్కర్లేదు, ప్రభు అయిన ఏశావు, ఇదిగో నీ తమ్ముడు అనట్లేదు, నీ దాసుడైన యాకోబు వస్తున్నాడు, అతడు మరి మిమ్మల్ని కలిసి వెళ్తాడని ఒక సమాచారం పెట్టి పంపించినప్పుడు వీళ్ళు వెళ్ళారు, దాసులు వెళ్ళి వాళ్ళ అన్నను కలిశారు, ఏశావుని కలిసి ఏశావుకు చెప్పారు, ఇట్లా మీ యొక్క సహోదరుడు అనట్లేదు కానీ ఇదిగో మీ దాసుడుగా, నీ సహోదరుడే కానీ అతను వస్తున్నాడు అన్నప్పుడు, అప్పుడు ఏశావు ఏం చేశాడండి? ఆయన దాదాపుగా ఏశావు ఏం చేశాడంటే, ఏశావు అతడు ఒక పనికి పూనుకున్నాడు. అదేమిటంటే చూడండి, బైబిల్లో రాయబడింది, ఆ యొక్క 6వ వచనం వరకు వచ్చేస్తే, ఆ దూతలు యాకోబును తిరిగి వచ్చి, మేము నీ సహోదరుని ఏశావు దగ్గరికి వెళితిమే, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొనవచ్చుచున్నాడని చెప్పాడు. ఎంతమందితో ఎదుర్కోవటానికి వస్తున్నాడు? 400 మందితో కదా. మనం ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా పోయి వస్తుంటే మనల్ని ఎదుర్కోవటానికి ఎంతమంది వస్తారండి? ఎవడు రాడు ఒక్కోసారి. నిన్న మాత్రం మేము ముంబైకి వెళ్ళాము, 35 మంది దాకా వెళ్ళి రిటర్న్ వస్తే సికింద్రాబాద్ స్టేషన్కి మేము దిగినప్పుడు మాతో పాటు మన చర్చ్ వాళ్ళతో పాటు విజయ నిర్మల సిస్టర్ గారు, దైవామానం గారు, వాళ్ళిద్దరూ వస్తే వాళ్ళిద్దరిని మమ్మల్ని అందరిని ఎదుర్కోవడానికి 2 వచ్చారు. ఒకతని పేరు జాను, వాళ్ళ వైఫ్ మొన్ననే మ్యారేజ్ అయింది కదా, నిషిత వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చారండి. నేను చాలా సంతోషపడ్డా. వాళ్ళ అత్తను మామను తీసుకెళ్ళడానికి నిషిత వచ్చింది, వాళ్ళ నాన్నను అమ్మని తీసుకురావడానికి జాన్ వచ్చాడు. స్టేషన్లో అంతకంటే ఎక్కువ ఎవరు రారండి కదా, ఎంత ఎక్కడికి వెళ్ళి వస్తారు కదా. కొంతమంది అయితే ఫోన్ చేసి, ఎరా నువ్వేరా, నేను ఎందుకు వస్తా అంటారు. ఎట్లా వచ్చామండి, ఎవరు రారండి. కానీ ఇక్కడ 400 మంది ఎదుర్కోవడం ఏంటండి అసలు? ఇది జరుగుతుందా? ఇట్లా అంటే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది ఇట్లా కూడా పాసిబుల్. 400 మంది. నేను కొరియాకి వెళ్ళొచ్చినప్పుడు, ఎక్కడికి వెళ్ళొచ్చినప్పుడు మన చర్చ్ డీకన్స్, మన యొక్క హాస్టల్ పిల్లలు అందరూ వచ్చారు. అందరు వచ్చే వరకు ఆ యొక్క ఎయిర్పోర్ట్లో కదా నాకు దండేసే వరకు వాళ్ళందరూ అడుగుతున్నాడు, ఎవరుగా పాస్టర్ అంటారు. ఈ మనకేముంటుందండి, పెద్దోళ్ళకంటే చాలా ఇదిగా ఉంటుంది. అందరూ అడుగుతున్నారంటే ఎవరంటే ఆ పిల్లలు, మా సార్ వస్తున్నాడు, మా సార్. అట్లా ఎదుర్కోవడం అనేది సామాన్యంగా జరుగుతుంది. కానీ 400 మంది కాదు, 1000 మంది కూడా వస్తారు ఒక్కోసారి. మన భారతదేశంలో WPL కదండి, అది ఉమెన్స్ వరల్డ్ క్రికెట్ కప్ గెలిచారు కదా. గెలిచినప్పుడు ఆ యొక్క అమ్మాయిలందరినీ కూడా వాళ్ళ రాష్ట్రాల్లో భారీ ఎత్తున ఎదుర్కొన్నారండి వచ్చి. వరల్డ్ కప్ గెలిచింది కనుక ఆ యొక్క మన కెప్టెన్ అయితే కదా,
ఆమె పంజాబ్ అమ్మాయి. పంజాబ్లో అయితే వందల వేల మంది వచ్చి ఎదుర్కొన్నారు. బాంబే నుంచి పక్కన పంజాబే కదా, అక్కడికి వెళ్ళినా. కానీ అట్లా ఎదుర్కోవడం అంటే వాళ్ళు ఏదైనా ఖ్యాతి, ఏదైనా ఒక గొప్పది సంపాదించినప్పుడు వెళ్ళి ఎయిర్పోర్ట్కి వెళ్ళి జెమిమా రోడ్రిగ్స్ని అయితే ముంబైలో శాంతాక్రూజ్, అక్కడ నుంచి ఎయిర్పోర్ట్ పెద్ద ఊరేగంతో తీసుకెళ్లారు ఆ అమ్మాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా అమ్మాయి కదండి, ఒక అమ్మాయి ఉంది, ఒక క్రికెటర్, ఆ అమ్మాయిని కూడా రిసీవ్ చేసుకున్నారు. మినిస్టర్స్ వచ్చి రిసీవ్ చేసుకున్నారు ఎయిర్పోర్ట్కి వచ్చి. సో అలాగున వందల మంది కూడా వస్తారు, కాదని కాదు. కానీ ఇక్కడ ఏషావు 400 మందిని తీసుకుని ఎందుకు వస్తున్నాడు యాకోబు కదండి. అలాగున యాకోబు 400 మంది వచ్చి దాన్ని ఎదుర్కొన్నారంటే 400 పూలదండలు తీసుకొస్తారా, 400 ఫ్రూట్స్ తీసుకొస్తారా, అది కాదండి, 400 మంది. కానీ యాకోబు తన జీవితంలో చూడండి, దేవుని యొక్క వాక్యము 7వ వచనంలో, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి తన అన్న 400 మందితో ఎదుర్కొని వచ్చున్నాడని మిక్కిలి భయపడి తొందరపడి. ఎందుకు భయపడుతున్నాడండి? 400 మంది వస్తున్నారంటే అతడి యొక్క జీవితంలో ఒకటి ఉంది, ఒక పాప శేషం ఉంది, ఒక రుణ శేషం ఉంది, ఒక చేసిన మోసం యొక్క ప్రతిఫలం అతడు అనుభవిస్తున్నాడు. 20 ఏళ్ల క్రితము వాళ్ళ అన్నను మోసం చేసి వెళ్ళిపోయాడు, వాళ్ళ అన్నను దగా చేసి వెళ్ళిపోయాడు, వాళ్ళ అన్నకు చిక్కకుండా పారిపోయాడు ఇక్కడ నుంచి. కనుక ఇప్పుడు తిరిగి వస్తుంటే అతని పాపము ఆ 400 మంది కంటే అతని హృదయాన్ని పట్టుకుంటుంది. సో అతని పాపం అతన్ని బంధిస్తుంది, అతని దోషం అతన్ని బంధిస్తుంది. అది మనస్సాక్షి. మనకు ఈరోజు దేవుడు పెట్టిన అది గొప్పది, మన ప్రాణం కంటే గొప్పది మన మనస్సాక్షి. ఎవడు మనస్సాక్షి చచ్చిపోయాడో వాడు మనిషి కాదు, ఇక వాడు చచ్చిన వాడితో సమానం. ఆ మనస్సాక్షి చచ్చినందుకే అబద్ధాలు ఆడతారు, మనస్సాక్షి చచ్చినందుకే విచారం చేస్తారు, మనస్సాక్షి చచ్చినందుకే మోసం చేస్తారు. తెలుస్తుంది మోసం చేసే ముందు, నేను చేస్తున్నా కానీ నీ మనస్సాక్షిని చంపుకుంటావు కదా. అలాగున మనస్సాక్షిలో యాకోబుకు నేను మోసం చేశాను కదా, నా అన్న నన్ను చంపడానికి వస్తున్నాడు, 400 మందిని తీసుకొస్తున్నాడని మిక్కిలి భయపడిపోయి ఆయన ఒక 2 సంగతులు 3 సంగతులు చేశాడు. నంబర్ 1, మానవుడు తను భయపడ్డప్పుడు, మరి తన యొక్క జీవితంలో అలాంటి ఒక భయం వచ్చినప్పుడు ఏ మానవుడైనా తనకున్న జ్ఞానం చేత చేసేది ఏంటంటే, మొదట మా అన్న వచ్చి పడితే మేము ఎంత పెద్ద గుంపు కనుక 2 గుంపులు చేస్తాం, 2 డివైడ్ అయిపోదాం. వచ్చి మా అన్న ఒక గుంపు మీద పడితే ఒక గుంపు పారిపోవచ్చు. ఇది ఈ లోకంలో మనుషులు న్యాచురల్గా ఆలోచిస్తారు, ఆలోచించి తప్పించుకోవటానికి చూడండి అదే పని చేశాడు అతడు. ఆ యొక్క వాక్యంలో చూడండి, ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి 8వ వచనం, దాని హతము చేసిన మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించను. మళ్ళీ 2 గుంపులు విభాగిస్తే ఏ గుంపు మిగులుతుంది? ఏదో ఒక గుంపు అయితే మిగులుతుందిగా, సగం అన్న పోకుండా ఉంటుంది కదా. 2 గుంపులు చేస్తారండి. ఇది రాదండి. ఇక్కడ ఎక్కువ మంది మన చర్చికి స్టూడెంట్స్ వస్తారు కదా, ఎక్కువ చిట్టీలు తీసుకెళ్తారు. ఒక చిట్టి పట్టుకుంటే ఇంకో చిట్టి పెట్టుకుంటారు, ఇటు నుంచి తీస్తారు. అందుగురించే బాగా వెతుకుతారు, అంటే చీటింగ్ కొట్టేవాళ్ళు అండి బాగా. ఈరోజు ఎట్లా అట్లా మొత్తానికి అయితే బయటపడాలని అనేక ప్లాన్స్ వేస్తే యాకోబు కూడా అంతే వేసాడండి. వేసి మొదటిది 2 గుంపులుగా చేసి నేను తప్పించుకుంటాను అని అనుకున్నాడు, కానీ అది అతనికి వర్కౌట్ అయ్యేటట్లేదు. రెండవది ఏం చేశాడంటే, అతడు తన యొక్క జీవితంలో ఈ కింద చూడండి 2వది 13వ వచనం, అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యన ఏశావు కొరకు ఒక కానుకను. మొదటిది 2 గుంపులు చేసి తప్పించుకుందాము, మా అన్న నన్ను చంపుతాడేమో అని భయపడుతూ అతడు ఆందోళన చెందుతున్న అతను రెండవ ఆ యొక్క ఆలోచన ఏం చేశాడంటే, సరే ఇట్లా కాదు, మా అన్నకు మంచి కానుక పంపిస్తాము, మంచి కానుక పంపిస్తే మా అన్న ఆ కానుకను తీసుకొని నన్ను వదిలిపెడతాడేమో అని చేసి, ఆ కానుక ఎంత పెద్దదంటే చూడండి, 200 మేకలు, 20 మేకపోతులు, 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, 30 పాడి వంటలు, వాటి పిల్లలు అంటే చిల్డ్రన్స్కి టికెట్ లేదు, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడిగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా చేసి తన దాసుల చేతికి అప్పగించి పంపించాడు. రెండవది ఏంటండి, అతడు ఒక కానుకనిచ్చి సమాధాన పడాలనుకుంటున్నాడు. ఒక కానుకనిచ్చి ఆ శత్రుత్వాన్ని, మరి ఇప్పుడు తన దగ్గర ఏమున్నాయి, విస్తారమైన ఉంది కనుక దాంట్లో ఇవి ఇచ్చాడంటే ఆలోచించండి. ఎవరైనా సరే ఒకవేళ అతని దగ్గర 200 మేకలు, 20 మేకపోతులు, ఇవన్నీ ధనమే కదండి ఇవంతా. అంటే ఒక ధనాన్ని కానుకనిచ్చి తన మీద ఉన్న ఆ యొక్క నింద, లేకపోతే తన మీద ఉన్న ఆ యొక్క భయంకరమైన పాప సంబంధమైన దాన్ని తొలగించుకోవాలని సమాధాన పట్టించాడు. మరి ఇది అతనికి వర్కౌట్ అయిందా? ఇది పంపిస్తే, ఇవన్నీ పంపిస్తే సమాధాన పడతాయి, సమాధానం తీసుకొస్తుందా అతనికి ఆ భయాన్ని పోగొడుతుందా అంటే
అవన్నీ పంపించినాక కూడా అతనికి డౌటే ఉంది, ఎట్లయినా మా అన్న నన్ను చంపేస్తాడు, నా భార్యని పిల్లలందరినీ నరికేస్తాను భయపడుతూనే. మూడవదిగా ఆయన చేసింది ఏంటో చూడండి. మూడవది బైబిల్లో ఉంది అతను చేసింది. అతడు తన యొక్క దాసులతో చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో, మరియు వారిలో మొదటి వానితో, అంటే ఫస్ట్ అంటే ఇతనికి ఒకవేళ అన్నిటికంటే మంచిగా ఒంటెలు ఉంటే ఒంటెలు ముందు పెట్టాడేమో, లేకపోతే 200 మేకలు అతని చేతికి ఇచ్చాడేమో, వాళ్ళు తీసుకెళ్ళాలి కదా. అలాగున మొదటి వాడికి ఏమి ఇచ్చాడు రాయలే, కానీ ఒకడు ముందు అయితే ఉన్నాడు. ఫస్ట్ ఒక దాసుడు, నా సహోదరుడిని ఏశావు నేను ఎదుర్కొని నీవు ఎవరి వాడవా అని అడిగాడు అనుకోండి. 400 మంది వస్తున్నాడు కదా కత్తులు పట్టుకొని, ఎక్కడికి వెళుచున్నావు, నీ ముందున్నవి ఎవరివని అడిగితే నువ్వేం చెప్పాలి తెలుసా? నీవు ఇవి నీ తమ్ముడైన యాకోబు కాదు, నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభు అయిన ఏశావు కొరకు. తమ్ముడు అన్నని ఏమంటున్నాడు? ప్రభువు అని పిలుస్తున్నాడు కదండి. కనుక మీ ఇంట్లో ఎవరైనా ప్రభువు, ఆ తమ్ముడు ఉండి అన్నను ప్రభు అని పిలుస్తాడండి? అన్న అని పిలుస్తాడా? లేకపోతే అతను ప్రభు కుమారైనంత మాత్రాన ప్రభు అని పిలుస్తాడా? ఉంటాయి ఇక ప్రభు కుమారైన. కాదండి. ఇక్కడ వణుకు భయముతో తన అన్నకు ఎంత రెస్పెక్ట్ ఇస్తూ ప్రభువు అని చెప్పి, తనేమో సేవకుడు అన్నాడు. అసలు ఈయన దగ్గరే 100 మంది సేవకులు ఉంటారు ఆ రోజు. అట్లాంటిది తాను సేవకుడు అని చెప్పుకోమని చెప్తున్నాడని బైబిల్లో ఉంది చూడండి. ఆ యొక్క ప్రభు అయిన ఏశావు కానుక ఇదిగో అతడు మా వెనక వచ్చున్నాడని చెప్పాలని చెప్పాడు. తర్వాత 19 అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖం చూచేదను, అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించను అనుకొని మీరు ఏశావుని చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలనని. మళ్ళీ చూడండి 20 మీరు, ఇదిగో నీ సేవకుడని యాకోబు, అంటే నీ సేవకుడు, నీ సర్వెంట్, తమ్ముడు కాదు సర్వెంట్, మా వెనుక వచ్చున్నాడని చెప్పాలి అని చెప్పి 2వానికి 3వానికి మందల వాళ్ళందరికీ ఆజ్ఞాపించాడండి. ప్రతి వాడికి చెప్తున్నాడు. అంటే ఇక్కడ బైబిల్ చెప్తుంది అతడు ఎంత భయపడిపోయాడంటే, 3వది అతను ఆలోచన చేసి తగ్గించుకున్నాడు. తగ్గింపు కనుక కోపం రాకుండా అన్నకి కదా. ఎవరు వస్తున్నారంటే ఇదిగో ప్రభు అయిన యాకోబు కాదు కదా, ఒక గొప్ప ధనవంతుడు యాకోబు కాదు, అట్లా మీ తమ్ముడు కాదు, అసలు సేవకుడని. 3వది తగ్గింపు ద్వారా కూడా తను ఎంత తగ్గించుకుంటే మా అన్న నన్ను క్షమిస్తాడేమో, లేకపోతే నాకు ఈ యొక్క పోయిన సమాధానం వస్తుందని చెప్పి 3వదిగా అతడు తగ్గించుకున్నాడు. ఇది కూడా తప్పులేదు తగ్గించుకుంటే. చాలాసార్లు గొడవలు ఎందుకు వస్తాయండి? తగ్గించుకున్నందుకే. చూడు ఎంత పొగరు, చూడదు ఎట్లా మాట్లాడుతుంది అంటారు. అదే తగ్గించుకొని మాట్లాడితే అండి ఎవరేమన్నారు. చాలా పొగరు బట్టి గట్టిగా మాట్లాడితే ఇంకా మీదికి వచ్చి కొట్లాడలు ఎక్కువ అవుతాయి. సో చాలా మటుకు మన జీవితాల్లో సమాధానం పొందుకోవాలంటే మనము తగ్గించుకుంటే అయిపోతుంది. సరే పోనీయండి కదా, పోనీ సార్ పోనీ మేడం అంటే అయిపోతుంది కదా. చాలాసార్లు తగ్గించుకుంటే ప్రాబ్లమ్స్ పోతాయి. సో యాకోబు చాలా మంచి పద్ధతి ఉపయోగిస్తున్నాడు. ఆయన తగ్గించుకొని అందరికీ చెప్తున్నాడు. అలాగునైన తర్వాత ఇవి 3 కూడా అతను ప్రయత్నం చేసినాక కూడా అతనికి కన్విక్షన్ లేదంటే నేను మా అన్న చేతిలోంచి తప్పించుకోలేనని చెప్పి అతడు 4వదిగా ఏం చేశాడో చూడండి. బైబిల్ చెప్తుంది, ఇక్కడ రాయబడింది. అలాగునైపోయినాక అతడు ఆ కానుకను తనకు కలిగిందంతా మరి పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచిపోయాడు. ఆ తర్వాత ఆ గుంపులో నిలిచిన తర్వాత మళ్ళీ ఆ గుంపులోంచి వేరయ్యాడు. 22 ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసులను, తన 11 పిల్లలు తీసుకొని ఎబ్బోకు రేవు దాటిపోయాను. ఆ తర్వాత యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తన కలిగినంత పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒకడే ఉండాడు. ఎందుకు? ప్రార్థన కొరకు. ఇక నేను ఉండలేను అని ఆ గుంపులోంచి వేరై మళ్ళీ తన భార్య పిల్లలందరినీ పక్కన పెట్టేసేసి తను ఒంటరి వాడైపోయాడు. గుర్తుపెట్టుకోండి, భయం మనల్ని ఒంటరి వాళ్ళకి చేస్తుంది. మన బ్రతుకుల్లో ఎప్పుడు భయం ఒంటరిగా చేస్తుందండి. ఎంతమంది మన చుట్టూన్న భయం మనల్ని ఒంటరిగా చేస్తుంది. పెద్ద సెక్యూరిటీ కూడా మన చుట్టూన్నా కానీ ఒకవేళ భయం ఉంటే ఆ భయం మనల్ని ఒంటరిగా చేస్తుంది. కనుక ఈరోజు ఎందుకండి నాయకులు అంతంత పెద్దగా సెక్యూరిటీలు పెట్టుకుంటారంటే వాళ్ళు ఒంటరి వాళ్ళే చెప్పాలంటే అవి కాపాడితే ఏమీ గ్యారెంటీ లేదు. సో భయం అలాంటి ఒంటరితనాన్ని తీసుకొస్తుంది. ఆ ఒంటరితనంతో అతను వెళ్ళి కానీ ఆ ఒంటరితనాన్ని అతను 4వదిగా ఉపయోగించుకున్నాడు. అదేమిటంటే ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నేను 2 గుంపులు చేశాను, నేను బతికే ఛాన్స్ అయితే నాకు కనపడలేదు. నేను విస్తారమైన కానుకను పంపించాను, మా అన్నకు సమాధానపడు, అది వర్కౌట్ అవుతుందో కాదో నాకు తెలియట్లేదు. నాకు 3వది ఎంతో తగ్గించుకొని ప్రభా నేనైతే మా అన్న ఏశావుకి దాసుడిగా కూడా నేను చెప్పుకోవటానికి ఇష్టపడుతున్నాను, అది అతనికి కాలేదు. ఇక 4వది ఒకటి ప్రార్థన. ఒంటరిగా ఉండి
ప్రార్థన మొదలుపెట్టాడండి. ప్రార్థన మొదలుపెట్టినాక ప్రార్థన చేస్తున్నాడు దేవుడి దగ్గర. బైబిల్లో ప్రార్థనలో పెనుగులాటగా రాయబడింది, ఇక్కడే రాయబడింది కనుక ప్రేయర్ ఈజ్ అ ఫైటింగ్. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అంటే ఏంటి? ఫైటింగ్. కనుక ఇన్విజిబుల్ పవర్స్తో ఫైట్ చేయడమే నిజమైన ప్రేయర్. కనుక అది చేతగాని దద్దమ్మలు ఈ లోకంలో మతస్థులందరూ కట్టెలు, రాడ్లు ఆయుధాలు పట్టుకొని బతుకుతున్నారు. యేసు ప్రభు అందరినీ నిర్విధాయులుగా చేసి పరిశీలించాడు. అది గాంధీ పట్టుకున్నాడు, అది అహింసతో ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొచ్చాడు. సో ఈరోజు కట్టెలతో కొట్టుకొని కత్తులతో కొట్టుకున్నా అది కాదని అందరికంటే కదా అంటాడు కదా, 1000 మంది హింసా యోధుల కంటే ఒక అహింసా యోధుడికి ధైర్యం ఎక్కువ అని గాంధీ రాశాడు ఒక స్టేట్మెంట్. చూడండి, చాలామంది చెప్తారు అది. 1000 మంది కంటే ధైర్యం ఎవరికో తెలుసా అండి? అహింసను పాటించేవాడికి. ఎందుకంటే వాళ్ళని ఎదుర్కొంటాడు ఆయుధాలు లేకుండా. అలాగున ఈరోజు కూడా క్రైస్తవ విశ్వాసం ఎంతగా ఈరోజు మన జీవితాలలో దేవుడి యొక్క కృపను బట్టి మనము ప్రార్థనాపరులమై దేవుని యొక్క సన్నిధిలో ఎంత మూర్ఖులనైనా క్రూరులనైనా ఆయుధాలు లేకుండా నిరాయుధులుగా చేసి వారిని జయించడానికి ప్రేమ, కరుణ, క్షమాపణతో ఈరోజు లోకాన్ని జయిస్తుంది సంఘం, క్రైస్తవ సంఘం కదా. చర్చిల మీద పడి జై శ్రీరామ్ అని కట్టెలు తీసుకొని కొడుతూ, పాస్టర్లను చంపుతూ కదా, మీటింగులో కరపత్రాలు చింపుతూ బైబిల్ కాలుస్తున్నారంటే ఎంత దిక్కుమాలిన బలహీనులు వాళ్ళు. అసలు చెప్పుకున్నారు జై శ్రీరామ్ అని, కానీ ఏముంది మీ దేవుడు ఏం చేయాలి? మా దేవుడు అవసరం లేదు, పీస్ మాకుంది. కానీ ఖచ్చితంగా ప్రార్థన చేస్తే దేవుడు కృపనిస్తాడు. ప్రార్థనలో మనం అహింసతోటే మనం జయించగలుగుతామని కనుక యాకోబు ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. యాకోబు ప్రార్థన చేయనప్పుడు తెల్లవారు వరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ బైబిల్లో పెనుగులాట అని ఉంది. అక్కడ పెనుగులాట అంటే ప్రార్థన. దేవుడి సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ ఏమడుగుతున్నాడు అతను? చూడండి, ప్రార్థన చేస్తూ అతడు అంటున్నాడు, తెల్లవారు వరకు నన్ను పోనిమ్మని. ఆ యొక్క ప్రార్థన ఎవరితో చేస్తున్నాడు? దేవుడు అతనితో పోరాడుతున్నట్టు ఉన్నప్పుడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను పోనీయన నేను. నీవు నన్ను ఆశీర్వదిస్తే ఏం ఆశీర్వాదము? భార్యలున్నారు, పిల్లలున్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, గొర్రెలు, గొడ్లు, మేకలు, దాసులు విస్తారమైన ఉన్నాక కూడా యాకోబు ఒకటి తెలుస్తుంది, నాకు ఆశీర్వాదం లేదు. ఇది వరల్డ్ బెస్ట్ వర్డ్ అని గుర్తుపెట్టు. మనిషికి ఆశీర్వాదము ఈరోజు ధనము కాదని, ఆస్తులు కాదని, ఈరోజు సంపద కాదని, జ్ఞానము కాదని, అధికారం కాదని ఎవడైతే నిజముగా గుర్తిస్తాడో వాడికి కళ్ళు ఎరిగినట్టు. అసలు భూమి మీద మనిషికి ఆశీర్వాదం పీస్. గట్టిగా చెప్పలు కొడదామా? సమాధానమే ఈరోజు భూమి మీద ఆశీర్వాదం. యాకోబుకి ఇవన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు. ఎందుకు? అతని పాపం పట్టుకుంటుంది. అతన్ని ఒకప్పుడు తన అన్నను మోసం చేశాడు, అన్నను దగా చేశాడు, అన్నను వంచాడు. అన్న యొక్క ఆశీర్వాద విషయమై తండ్రిని మోసం చేసి పారిపోయినాడు కనుక అతని బ్రతుకులో ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే పీస్ లేదు. గుర్తుపెట్టుకోండి, ఈ లోకంలో అతి విలువైనది ఏమంటే వజ్రాలు అంటారు కదా, వజ్రాల కంటే 1,000,000 రెట్లు విలువైంది పీస్. ఈరోజు ఎవ్వరికీ సమాధానం లేదండి భూమి మీద. 2 మనుషుల మధ్యలో సమాధానం లేదు, 2 కులాల మధ్యలో సమాధానం లేదు, 2 ప్రజల మధ్యలో సమాధానం లేదు, 2 రాష్ట్రాల మధ్యలో సమాధానం లేదు, 2 జాతుల మధ్యలో సమాధానం లేదు, 2 మతాల మధ్యలో సమాధానం లేదు, 2 దిక్కుమాలిన 2 సంఘాల మధ్యలో కూడా, చర్చెస్ మధ్యలో సమాధానం. కొన్ని చర్చెస్ లోపల సమాధానం లేదు విశ్వాసులకు. చక్కగా మళ్ళీ పాటలు పాడి కదా దేవుడి సిగ్గు తీస్తుంటుంటారు కొట్టుకొని. ఎంత భయంగా దేవుడికి తెలుసు కానీ ఈ భూమి మీద సమాధానం లేదు కనుక అందు గురించి ఆ యొక్క మరి దేవుని యొక్క వాక్యంలో యెషయా గ్రంథం 9:6 ఉంది కదా, ఎలైనగా మనకు శిశువు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించు, ఆయన భుజాల మీద రాజ్యం వరముండును కదా. ఆ తర్వాత ఆయన ఆలోచనకర్త, ఆయన తిరగతి సమాధానకర్త, ప్రిన్స్ ఆఫ్ పీస్ యేసుక్రీస్తు లోకానికి. ఆయన తప్పేవాళ్ళాడు. ఈరోజు 210 దేశాల వాళ్ళు కలిసి ఆరాధిస్తారండి క్రీస్తులో. ఏముంది? ఈరోజు రాముడు భక్తులు, కృష్ణుడు భక్తులు అనుకుంటుంటారు, కానీ క్రైస్తవులకు ఆ ప్రాబ్లం లేదు. ఒకే దేవుడు అందరినీ సమాధానపరచగలుగుతున్నాడు. వన్ గాడ్ కనుక ఆయన సమాధానకర్త. ఎన్ని మతాల వాళ్ళు తన్నుకొని వస్తున్నారు. మన క్రిస్టియన్స్లో కూడా జరిగింది. క్యాథలిక్స్ అనేవాళ్ళు ప్రొటెస్టెంట్ పట్లాడినా కానీ ఇప్పుడు లేదు అది కనుక. దేవుడు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ క్రైస్తవులు మానవులను సమాధానపరిచే నామం, అది నామం కనుక. అలాంటి యేసుక్రీస్తు ఈరోజు అంటున్నాడు, భూమి మీద అతి విలువైనది ఏదంటే నువ్వు కొనలేంది నీ డబ్బుతో, నీ ధనమంతటిని పెట్టి కొనలేంది పీస్. సమాధానం ఎవరు కొనలేరండి, ఎవ్వరు కొనలేరు, ఎవరు ఇవ్వలేరు. అది కనుక అది దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు కనుక అంటున్నాడు యాకోబుతో, యాకోబు దేవా నన్ను ఆశీర్వదించు అంటున్నాడు.
అంటే ఏమి యాకోబు నీకు ఆశీర్వాదం లేదా అంటే, లేదు దేవా, ఆశీర్వాదం పీస్ ఆఫ్ మైండ్, పీస్ సమాధానం కనుక. ఆ యొక్క సమాధానం లేక అతను అల్లాడుతున్నప్పుడు దేవుడు అడిగాను, నేను ఆశీర్దిస్తా కానీ నీ పేరేంటో చెప్పు అన్నాడు. చూడండి ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో, ఆయన నీ పేరేమని అడగగా, పేరు అడుగుతున్నాడంటే దేవుడి పేరు మర్చిపోతాడా? దేవుడికి మతిమరుపు ఉంటుందా? దేవుడికి ఆ యొక్క అంటే ఆ జ్ఞాపక శక్తి పోతుందా? దేవుడికి అల్జిమర్స్ అంటారు కదా, ఆ యొక్క మెడిసిన్లో ఒక 4 రకాలు ఉన్నాయి, అవి వృద్ధులకు కనుక. ఈరోజు మా అమ్మకు అల్జిమర్స్, ఆమెకు పాపం ఏమీ గుర్తుండట్లేదు, పాతవన్నీ గుర్తుంటాయి. ఇప్పుడు 86 ఇయర్స్, నిన్ననే బర్త్డే 16th రోజు అయింది, 86వ బర్త్డే. మా అమ్మకు గుర్తుండదు. ముసలోళ్ళు అయిపోయినాక జ్ఞాపక శక్తి పోతుంది, న్యాచురల్ అది. మరి దేవుడికి పోతుందా? జ్ఞాపక శక్తి పోతుందా? దేవుడు మర్చిపోతాడా? ఆయన మర్చిపోతే అసలు ఈ లోకం నడుస్తుందా? సో దేవుడు అడుగుతాడంటే నీ పేరేమని అడుగుతున్నాడు. ఎందుకు పేరేమని అడుగుతున్నాడంటే, దేవుడు చూడండి 27వ అధ్యాయం వెనక్కి రండి, 27:18 ఒకనాడు యాకోబు దీవెన కొరకి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. నాన్న దగ్గరికి వెళ్ళి వాళ్ళ నాన్నని దీవించమన్నాడు. వాళ్ళ నాన్న కూడా దీవిస్తా అన్నాడు. దీవించాను. ఇప్పుడు ఇంత లోపల కథ మారిపోయింది. 27వ అధ్యాయం 18వ అతడు తన తండ్రి యొద్దకు వచ్చి, అంటే ఆ రుచిగల భోజనాన్ని సిద్ధపరిచి వాళ్ళ నాన్నను దీవించుమని చెప్పినట్టుగా వచ్చాడు దగ్గరికి. అతడు తన తండ్రి యొద్దకు వచ్చి ఆ 27:18 నా తండ్రి అని పిలవగా అతడు, ఏమి నా కుమారుడా, నీవెవరవని అడిగాను. అడిగితే అందుకంటాడు, యాకోబు నేను ఏశావు అను నీ జ్యేష్ఠ కుమారుడు. పచ్చి అబద్ధం కదండి. అతని యాకోబు, అతడు ఏమన్నాడు, నీ జ్యేష్ఠ కుమారుడైన ఏశావు. వేరే పేరు చెప్తున్నాడు. ఆ పేరు చెప్పినప్పుడు ఆ తండ్రికి కళ్ళు కనపడవు. ఆ తండ్రి స్వరం అయితే విని, ఇది స్వరం తేడా వస్తుందే అనుకున్నాడు. ఏంటి స్వరం ఇట్లా ఉంది అనుకున్నాడు. కానీ అప్పటికి ఆయనకు బాగా ఆకలేసినట్టుంది, రెడీగా ఉంది. ఇంకా తర్వాత వదిలేసేసి ఏం చేశాడు, రా నా కుమారుడు అని తిని దీవించేసేసాడండి. సో ఆనాడు కళ్ళు కనపడని తండ్రి దగ్గరికి వెళ్ళి మోసముతో వాళ్ళ అన్నలాగా వేషం వేసి, స్వరం అయితే మార్చుకోలేకపోయాడు. కానీ నేను ఏశావునంటే, ఇప్పుడు పరలోకంలోంచి దేవుడు ఆయన వచ్చాడు, అక్కడికి ఈ స్థలానికి వచ్చాడు. వచ్చి నన్ను దీవించు ఆశీర్వదిస్తా అంటే, దేవుడు అంటే నీ పేరేంటి, నీ పేరేంటో చెప్తే నేను దీవిస్తాను. దేవుడు పేరు మర్చిపోలేను. ఈ పేరే నీ బ్రతుకులో శాపంగా ఉంది, గుర్తుపెట్టుకో. నువ్వు యాకోబువి, మోసగాడివి. మీ అన్నను మీ నాన్నను ఎవరిని పడితే మీ మామను మోసం చేస్తుంటావు. ఇది నీ పద్ధతి. ఇది కనుక ఇక నువ్వు యాకోబుగా నేను దీవించలేను. నువ్వు మోసగాడవని పశ్చాత్తాపడాలి. నీవు మనుషులను వంచేవాడవని పశ్చాత్తాపడితే నేను దీవిస్తాను. అంటే నీ మనసును మార్చుకుంటే దీవిస్తాను, నీకు పీస్ ఇస్తాను. సో ఈరోజు మనుషులకు ఎందుకు సమాధానం లేదండి? మనుషులు పాపాన్ని హృదయంలో పెట్టుకుంటున్నారు కనుక సమాధానం లేదు. ద్వేషాన్ని హృదయంలో పెట్టుకున్నారు, సమాధానం లేదు. కక్షలు హృదయంలో పెట్టుకున్నారు, సమాధానం లేదు. ఎవరిని సహించలేరు, అసూయ పెట్టుకుంటున్నారు. కానీ ఎవడో కారు కొనుక్కుంటే, ఎవడో బైక్ కొనుక్కుంటే కూడా ఏడ్చేస్తారు. అది ఎందుకు? అది నీకు ఎంత హృదయంలో సమాధానం ఎందుకు లేదంటే, హృదయంలో అక్కడదే. దేవుడు అన్నాడు, యాకోబు నీ హృదయం చెడిపోయింది కనుక ఇప్పుడు నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందితే నేను నీకు ఇస్తానని చెప్పి అతడు రాత్రంతా కన్నీరు కాలి. అవును, నేను యాకోబునే కనుక. ఎందుకంటే ఈరోజు కూడా నేను ఈ మాటలు చెప్తాను. ఈరోజు నువ్వు 2 పేర్ల చేత దీవించబడలేవు, గుర్తుపెట్టుకోండి. చర్చిలో ఏ పేరు ఉందో బయట ఆ పేరు ఉండాలి. బయట ఏ పేరు ఉంటే చర్చిలో పేరు, ఏ పేరైనా పెట్టుకో, ఎంత పేరైనా పెట్టుకో. పెంటయ్యా అని పెట్టుకో. నేను పెంటయ్యా తీసుకొని నీకు ప్రార్థన ఇస్తాను నేను తప్ప, ఏమీ తప్పులేదు. కానీ దొంగ పేర్లు ఈ రెండు పేర్లు ఎందుకు పెట్టుకుంటున్నారు? మన భారతదేశంలో ఈ యొక్క భయంకరమైన క్రీస్తుని వ్యతిరేకించే దేశంలో, ఇప్పుడు కాదు, చాలా కాలం నెహ్రూ ఉన్నప్పుడు, నెహ్రూ తర్వాతనో నాకు కరెక్ట్ అయిన లేదు, 1950sలోనే చాలామంది ఎస్సీలు కన్వర్ట్ అయిపోతున్నారు, క్రిస్టియన్స్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళని గుళ్ళోకి రానియరు, వాళ్ళని అంటరాని వారికి అంటారు. వాళ్ళకు ఉద్యోగాలు లేవు, ఏమీ లేవు, పొలాలు లేవు, ఏమీ లేవు. దిక్కుమాలిన పశువులను చంపితే దాని చర్మం తీసి చెప్పులు కుట్టుకోవాలి, అంతే. ఇంకా అలా బతుకులు అంతే. మాదిగోళ్ళ మాలవాళ్ళ బతుకులు మన దగ్గర ముఖ్యంగా ఇండియా అంటున్నారు, కానీ డిఫరెంట్ పేర్లతో ఉన్నారు ఎస్సీలు. వాళ్ళు క్రిస్టియన్స్ అయిపోతున్నారు. ఎందుకంటే క్రిస్టియన్ ఫాదర్స్ కానీ, క్రిస్టియన్ చర్చెస్ కానీ, క్రిస్టియన్ మిషనరీస్ కానీ వాళ్ళకి అన్నం పెడుతున్నాయి, చదువు నేర్పిస్తున్నాయి, బట్టలు ఇస్తున్నాయి, మందులు ఇస్తున్నాయి, వాళ్ళు పక్కన కూర్చుంటున్నారు, వాళ్ళు కలిసితో తింటున్నారు. కనుక ఇది మనువాదంలోని బ్రాహ్మణవాదానికి నచ్చదు. అది కనుక వాళ్ళతో కూర్చోరు, తినలేరు, మాట్లాడలేరు, ఏమీ లేదు. అదొక దిక్కుమాలిన ఆ యొక్క విశ్వాసాలు వాళ్ళవి. మనిషిని మనిషిగా చూడరు. అలాంటి దిక్కుమాలిన మతాల్లో నుంచి ఈరోజు క్రైస్తవులు ప్రేమిస్తే వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా అని చెప్పి వాడిని టెంపుల్లోకి రానివ్వలేరు. వాడు వెళ్ళిపోతున్నాడు కదా అని ఎస్సీ మాలమాదిగోడు వాడి పక్కన కూర్చొని అన్నం తినలేరు. వాడు వెళ్ళిపోతున్నాడు కదా అని వాడిచ్చే క్లాసులో నీళ్ళు తాగలేరు. వాడు వెళ్ళిపోతున్నాడు కదా అని వాడికి చదువు నేర్పరు. ఏం చేయాలి ఇప్పుడు? రిజర్వేషన్ పెట్టాలి. ఎవడైనా ఎస్సీ కన్వర్ట్ అయితే క్రిస్టియన్గా వాడికి రిజర్వేషన్ లేదు అని అప్పుడు పెట్టారండి. ఎందుకు? దిక్కుమాలిన చేతగాని దద్దమ్మలు
ఈ మతాలన్నీ అలాంటివే. వాళ్ళకి చేత కాదు యేసు ప్రభువుని కానీ ఆయన ప్రేమను ఆపలేరు కనుక ఇలాగున పెట్టినప్పటి నుంచి అయ్యో ఇప్పుడు మనకు రిజర్వేషన్ ఉంది కదా, ఇది పోతుంది కదా అని చెప్పి కనుక చర్చిలోనేమో కదా జీపాలు, ఆ తర్వాత బయటికి వెళ్తే గోపాలు, అంతే G.Paul అని రాసుకోవచ్చు, ఏం తప్పలేదు. ఇక్కడంతే చర్చిలో అంటే ఏముంటుంది, జీపాల్. బయటికి వెళ్తే డాడి తీసి పరిస్తే గోపాల్. ఈ 2 పేర్లతో బతుకుతుండి అది ఎంతవరకు అండి? దేవుడు అన్నాడు, యాకోబు నీ పేరు చెప్పు, నువ్వు నేను దీవిస్తాను. నేను బల్ల దగ్గర అందుకని చెప్తాను, నువ్వు 2 పేర్లు పెట్టుకుంటే బల్ల చేయొద్దని. నీ పేరు ఇక్కడేముందో చర్చ లోకంలో అదే పిలువబడును, లేకుంటే లోకంలో ఏదైనా పోయినండి పెంటయ్యన్నా అసలు దేవుడికి ఏం ప్రాబ్లం లేదు. 2 పేర్లు మోసం అది నువ్వే పేరుందా ఉండు. కానీ నువ్వు పేరు మార్చుకోవాలనుకుంటే నీ పేరు ఏదో ఒక హైందవ దేవుడి పేరు ఉంటే నువ్వు మార్చుకొని క్రిస్టియన్ నేమ్ పెట్టుకో, అది రిజిస్టర్ చేసుకో, ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళు, బ్యాప్టిజానికి ఎవడైనా పేరు మార్చుకోవచ్చు కదా. ఈరోజు సుబ్రహ్మణ్యం, ఆయన రెహమాన్ కాలేదు, AR రెహమాన్ ఎంత సంగీతకారుడు అంటే ఆయనకు ఆస్కార్ అవార్డు వచ్చింది కదండి. కనుక పేరు ఎవరైనా మార్చుకోవచ్చు, పేరు మార్చుకుంటే రిజిస్టర్ కూడా అదే చేసుకోవాలి, 2 పేర్లు ఉండకూడదు కదా. ఇప్పుడు ఇక్కడికి వచ్చావు, నువ్వు ఒక పేరుతో పిలవబడుతున్నావు, నీ స్కూల్లో మీ పిల్లల పేరు ఏం రాస్తున్నాను, అక్కడ మీ తండ్రి పేరు, ఆ పేరు రాసి ఇక్కడే మీ పేరుతో దేవుడు దీవిస్తాడా కదా. ఇట్లా అంటుంటే కదా ఒక చర్చిలోంచి ఒక డీకన్ వెళ్ళిపోయాడు. నేను స్పష్టంగా చెప్తాను, నేను మార్చుకోను, నేను ఎవడి గురించి మార్చుకోను. డీకనే వదిలి వెళ్ళిపోయాడు చర్చి నుంచి. పోనీ ఎవడు పోతే నాకేంటండి, యేసుప్రభే చెప్పాడు మీరు వెళ్ళిపోతారంటే వెళ్ళిపోండి అన్నాడు యేసుప్రభు. ఏం పర్వాలేదండి, ఎందుకు నువ్వు మోసం చేసుకుని, దేవుడికి కళ్ళు కనపడదు కదా, హృదయం కనపడదు. నీ స్కూల్లోనేమో ఆ పేరు రాసి ఇక్కడేమో ఇంకో పేరుతో నువ్వు పిలవడతావా? నువ్వు పిలవబడుతూ ఇక్కడ బల్లి ఇవ్వటానికి నీకే అర్హత ఉంది అసలు? నేను ఓపెన్గా చెప్తున్నాను, నేనేం అనట్లేదు కనుక మీరు మార్చుకోండి కనుక. నా పేరు అజయ్ కుమార్ అంటే కుమార్ తీసి పడేశాను, నేను అజయ్ పాల్ అని పెట్టుకున్నాను. నా ఈరోజు పాస్పోర్ట్తో పాటు నా దగ్గర 15-17 డాక్యుమెంట్స్లో అజయ్ పాల్ అని ఉంటుంది. కొంతమంది అయితే పాల్ అనే పిలుస్తారు నన్ను, మా అమ్మ నాన్నలు ఏం పెట్టలేదండి, నన్ను క్రైస్తవులో పిలవాలని పెట్టుకున్నాను. కానీ అది అలాగే నువ్వు మార్చుకోవచ్చు, లేకపోతే ఒకే పేరుతో ఉండు. చర్చిలో ఏ పేరుందో బయట అదే పేరుతో పిల్ల. ఎందుకు నేను ఈ మాట ఇంత రోషంగా చెప్తానంటే, ఈరోజు ఎద్దువా చేస్తున్నారు, అరే మీ పేరు ఇది ఉంది మరి చర్చిలో ఇది ఉంటుంది కదా అని చెప్పి బయట పెంటయ్య, చర్చిలో పీటర్ ఇట్లా అంటే కలిసేటట్టుగా పెడతారు. తప్పు కదండి అది అలాగా. ఈరోజు నేను ఎంతోమంది అన్నోజీ కూడా బిడ్డలకు పెట్టాను, వాళ్ళ పేర్లు మార్చుకున్నారు, వాళ్ళు మార్చుకొని బతుకుతున్నారు. కానీ దేవుడు అన్నాడు, యాకోబు నీకు సమాధానం లేదు, నీ గుండె గడగడలాడుతుంది, నీకున్న ఆస్తి అంతా నీకు సమాధానం ఇవ్వట్లేదు, నీకున్న బలము శక్తి అంతా సమాధానం ఇవ్వట్లేదు, నో పీస్, నీకు గడగడలాడిపోతున్నావు, నేను దీవిస్తాను నేను, ఓకే కానీ నీ పేరు మార్చుకో, ఇంకా యాకోబు బ్రతకద్దు అని చెప్పాడు. బతకద్దు అంటే అవును ప్రభు అని బ్రతికినప్పుడు అతడు మారు మనసు పొందాడు. ఎక్కడ ఉంటుంది అది? హోషేయ గ్రంథంలో ఉంటుంది చూడండి. హోషేయ గ్రంథం తీయండి, హోషేయ గ్రంథంలో చూపిస్తాను నేను. హోషేయ గ్రంథంలో ఆ యొక్క 12వ అధ్యాయంలో, ఎవరైనా ఫాస్ట్గా తీస్తే చదవండి. హోషేయ గ్రంథం వెనుక ఒక ప్రాఫిటికల్ బుక్. హోషేయ 12:4 ఏం చేశాడు ఆయన? దేవునితో పోరాడుతున్నాడు. పోరాటం అంటే ఏందో ఉంది అక్కడ. పోరాటం అంటే కట్టెల కాళ్ళు పట్టుకొని కొట్టుకోవడం కాదు, అది పోరాటం అంటే ప్రార్థన. వెరీ గుడ్ నాన్న. అతను దూతతో పోరాడి జయమొందెను, అతని కన్నీరు విడిచి బ్రతిమాలెను, బేతేల్లో అతనికి ప్రత్యక్షమాయెను, ఆయన అక్కడ మనతో మాట్లాడెను, యెహోవా అని, సైన్యములకు అధిపతి యెహోవా అని. మందిరు అందరు చప్పట్లు కొట్టండి నాన్న, మంచిగా చదివింది. పాత నిబంధనలో 150 750 పేజీ నెంబర్ ఉంటుంది, చూసుకోండి. హోషేయ గ్రంథం 12వ అధ్యాయంలో దేవుని యొక్క అతడు దూతతో పోరాడి జయమొందెను అని ఉంటుంది 4వ వచనంలో. కానీ అతడు కన్నీరు విడిచాడు. కన్నీరు ఎందుకు విడిచాడండి? అతడు పశ్చాత్తాపడ్డాడు. దేవా నేను దొంగని, యాకోబని అదే పేరు నా బతుకుతో బతికాను, ఈరోజు ఒక్క అడుగు ముందుకు వెళ్ళలేకపోతున్నాను, నా ఆస్తి నన్ను కాపాడలేదు, నా సంపద, నా దాసులు ఎవ్వడు నన్ను కాపాడలేరు, దేవా నేను చచ్చిపోతున్నాను విలవిలలాడుతూ అతను పశ్చాత్తాప పొందాడండి. 32వ అధ్యాయంలో అదే రాయబడింది. కనుక దేవుడు అప్పుడు ఏం చేశాడంటే తను పట్టుకొని వదలట్లేదు కనుక యాకోబును ఒక్క గూటి మీద కొట్టాడు, కాలు గుడిసి మీద కొట్టాడు, తొడ మీద కొట్టాడు. కొట్టంగానే ఏమైపోయిందంటే ఆ తొడ నరము తెగిపోయింది. కనుక అతడు యాకోబుకు ఇశ్రాయేల్ అనే పేరు పెట్టాడు. పెట్టేమన్నాడంటే ఇక నీవు కుంటుకుంటూ ఇప్పుడు ఇంటికి పోయినా పర్వాలేదు, కానీ నీవు దీవెన పొందావు, ఆ దీవెన సమాధానమే నీకు ఇస్తున్నాను, మై పీస్ నా సమాధానం ఇస్తున్నప్పుడు. ఇప్పటి వరకు కూడా అక్కడ వాక్యంలో రాయబడి ఉంటుంది చూడండి. ఆదికాండం 32లో ఈ మాటలు స్పష్టంగా ఉంటాయి.
వాళ్ళు ఈరోజు ముస్లింలు ఎలాగ హలాల్ అంటారో తినరో మాంసం దగ్గర, అట్లనే ఈ యొక్క 32వ వచనంలో 32 అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరమును కొట్టిన నేటి వరకు ఇశ్రాయేలు తొడ గూటి మీద నున్న తుంటి నరము తినరు. వాళ్ళు ఎప్పటికీ కూడా ఇశ్రాయేల్ అంటే యేసుక్రీస్తు నమ్మని ఇశ్రాయేలే, కానీ ఎందుకంటే వాళ్ళు అది సింబల్గా కనుక. ఇప్పుడు యాకోబు కుంటుకుంటూ నడవడము చాలా మంచిది కదా, ఎందుకంటే అతను మారాడు కనుక. ఈ లోకంలో నువ్వు మారకుండా 2 కాళ్ళతో అంటే పశ్చాత్తాపడకుండా పోతే అతడు తల నరకేసేసేవాడుగా ఏశావు. తల నరకబడ కంటే నశించిపోవడం కంటే కుంటుకుంటూ నడుకోవడం బెటర్ కదా. ఇది ప్రభు చెప్పాడు, ఇది మనకు యేసుప్రభు వచ్చినాక దీన్ని చాలా వివరించాడు. నీ కన్ను నిన్ను అభ్యంతరపడితే కన్ను పీకేసుకో. 2 కళ్ళతో నువ్వు ఆ యొక్క నరకంలో ఉండే కంటే ఒక్క కంటితో నువ్వు పరలోకంలో ఉండడం నీకు బెటర్ అని చెప్పాడు దేవుడు. ఎందుకంటే ఈ లోకములో ఈ శరీర అవయవాలు ఏవైతే పాపానికి మనల్ని దాసులుగా చేసి బలహీన బంధిస్తాయో వాటిని ఈ భూమి మీద వదిలిపెట్టేసే. నువ్వు నీ కాలు నిన్ను కాలు నరికేసుకో, కుంటుకుంటూ పరలోకానికి వెళ్ళడం బెటరు. కానీ 2 కాళ్ళతో నరకములో పడి యుగాలు అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో నశించిపోవడం బాధ. కనుక యాకోబు కాలు తుంటి విరగొడితే ఏమి తప్పలేదు. కొన్ని రోజులు కుంటుకుంటూ నడుచుంటాడు, కానీ కుంటుకుంటూ నడుచుకుంటూ అయినా మోక్షానికి చేరాలండి, పరలోకానికి చేరాలి. 2 కాళ్ళతో ఉండిపోయి నరకంలో పడితే యుగాలు పడతాం. కనుక ఈ యొక్క కాలు తుంటి నరగొట్టినట్టు దేవుడు ఇప్పుడు మనం దాన్ని ఏమి ఆచరించము. అలాంటి వాళ్ళు ఆ మాంసం తినరు కనుక మనకు అలాంటివి ఏమి లేవండి. మనకు స్పిరిచువల్గా దేవుడు బయలుపరిచాడు కనుక ఈ రోజు వరకు ఒకడి నడక సరిగ్గా లేకపోతే వాడి కాలు ఇరగొడతాడు దేవుడు. ఆ కాలు ఇరగొట్టినప్పుడు వాడు పశ్చాత్తాపడ, నా కాలుకి ఎందుకు గాయమైంది, నా కాలుకి ఎందుకు పుండైంది, నా కాలు ఎందుకు నొప్పి పెడుతుంది, నా బతుకులో నా నడక సరిగ్గా లేనందుకే కదా ప్రభా అని తెలుసుకుంటే దేవుడు అతని కాలును బాగు చేస్తాడు, అతన్ని పరలోక మార్గం వైపు నడిపిస్తాడు. కానీ కాళ్ళకేమవుతుంటే ఏమీ సెన్స్ లేకుండా ఉన్నారనుకోండి, చక్కగా పోయి పడతారండి. ఇది భూమి మీద ఉన్న బైబిల్లో ఉన్న జ్ఞానం కనుక మనం పరీక్షించుకోవాలి. ఎవడి నడత సరిగ్గా లేదో, ఎవడి యొక్క మార్గం సరిగ్గా లేదో వాడి కాళ్ళ మీద కొడతాడు దేవుడు. ఒకటి కొట్టినప్పుడు అలర్ట్ అయిపోవాలి. ఎందుకు నా కాలుకు బాగాలేదు ప్రభా, నేను తప్పుడు మార్గం నడుస్తున్నాను, అడ్డమైన మార్గం నడుస్తున్నానా కదండి. విగ్రహాలకు ఆ యొక్క టెంపుల్స్ గుళ్ళకెక్కే వాళ్ళని పెద్ద దేవుడు అలా కాళ్ళేం కొట్టడు. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారు, దిండునాడు వాళ్ళకి తెలియదు. కానీ ప్రతిరోజు లేచి అడ్డమైన మోసాల మార్గాలు నడుస్తూ ఉంటే దేవుడు కాలు ఎరగొడతాడు. ఒకటి ఎరగొట్టి ఏమంటే మాట్లాడతాడు దేవుడు, అంతే. యాకోబుతో మాట్లాడాడు, యాకోబిక నువ్వు సరిగ్గా నడవలేవిగా, ఇక్కడి నుంచి నీవు నీ యొక్క ఫిజికల్ నడకలో సరిగ్గా నడవలే కానీ స్పిరిచువల్ లైఫ్లో బాగా నడుస్తావు అన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? దేవుడు అందు గురించే వేస్తాడు, ఒక దెబ్బ వేస్తాడు దేవుడు. తెలుసుకోవాలి కనుక యాకోబు చక్కగా దేవుడు ఎప్పుడైతే ఆ పని చేశాడో బైబిల్ అంటుంది, సూర్యోదయం అయిందంట, తెల్లవారింది, దేవుడు నాతో కనిపించాడని ఆ స్థలానికి పెనుయేల్ అని పేరు పెట్టాడు. అతడు పూర్తి ఆ యొక్క దేవుడి సన్నిధిలో ఆ యొక్క ప్రార్థనకు జవాబు పొందుకొని ఆశీర్వాదమైన పీస్ సమాధానం పొందాడని బైబిల్ చెప్తూ 33లో చూడండి. యాకోబు కన్నులెత్తి చూసినప్పుడు ఏశావును అతనితో 400 మంది మనుషులు వచ్చుండిరి. అప్పుడు అతడు తన పిల్లల్ని రేయాను రాహేలను 2 దాసీలను పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలను యోసేపును ఉంచి తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని చంపించే వరకు 7 మార్లు తగ్గింపు ఇంకా తగ్గించుకున్నాడు సాగిలు. అప్పుడు ఏశావు అతన్ని ఎదుర్కొని పరిగెత్తి అతనికి కౌగిలించుకొని అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. వారిద్దరూ కన్నీరు విడిచారు. ఇంకోసారి గట్టిగా చప్పట్లు కొడదామండి. 20 ఏండ్ల శత్రుత్వము దేవుడు తీసివేసి అతనికి పీస్ ఇచ్చాడు. ఇద్దరు కౌగిలించుకున్నారు చక్కగా. ఆ తర్వాత ఈ యొక్క బహుమానం అంతా యాకోబిస్తే ఏశావు అన్నాడు, లేదు నాకు కూడా ఎంతో ఉంది, నాకేమొద్దు తమ్ముడా, నువ్వు ఆ బహుమానం నువ్వే. వీళ్ళెవరు అంటే దేవుడు నాకు ఇచ్చిన భార్య పిల్లలు. అబ్బా నువ్వు బాగానే పిల్లలు దీవెనించి పొందావని ఆశ్రదించినాక వాళ్ళన్న ఒక ఆఫర్ చేశాడు, వెళ్దామంటే అప్పుడు యాకోబు అన్నాడు, లేదన్నా నేను నా పిల్లలు నా దగ్గర ఉన్న వాళ్ళు పసిపిల్లలు కూడా ఉన్నారు, పాలిచ్చే తల్లి లాంటి పిల్లలు, వాళ్ళని వడివడిగా నడిపిస్తే వాళ్ళు ఆయాసంతో చచ్చిపోతారు. కనుక నీలాగా నేను వడిగా నడవలేను, లేకపోతే పెద్దవాళ్ళు నడిచినట్టుగా నా దగ్గర మందలు చిన్నపిల్లలు ఎంతోమంది ఉన్నారు, వీళ్ళందరినీ నేను నడిపించాలంటే స్లోగా వస్తాను, ముందు వెళ్ళమని అతను అలాగున షెయిర్ ఏదోము దేశం వైపు అన్న వెళ్ళిపోయాడు. ఆ తర్వాత యాకోబు లేచి వాళ్ళ అన్నతోటి వెళ్ళలేదు, కానీ తన వాగ్దాన దేశము కనానుకు వెళ్ళిపోయాడు. సో బైబిల్లో ఈ యొక్క మాటలు ఎందుకు నేను తీసుకున్నానంటే, ఆలోచించండి, భూమి మీద మనిషి జీవితంలో సమాధానం లేకపోతే ఏమవుతుంది? అది సమాధానం ఎక్కడ ఏ స్థాయిలో ఉండాలి, ఏ ఇదిలో పెట్టాలి? మనందరం దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 5వ అధ్యాయం తీద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీసి ఈ యొక్క భాగము ముగించుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు ఈ భూమి మీద
మొదట ఏమి ఉండాలో చెప్తున్నాడు. మొదట యాకోబు ఆస్తిని సంపాదించుకున్నాడు. యాకోబు గొడ్లు గోధులు పిల్లల్ని అన్నీ సంపాదించుకున్నాడు. కానీ అతనిలో సమాధానం సంపాదించుకోలేదు. అతను సమాధానం సంపాదించుకోలేదు కనుక ఇప్పుడు అతని జీవితంలో సమాధానం వచ్చినాకనే బ్రతుకుకి ఒక అర్థం ఏర్పడితే యేసు ప్రభు మనకు చెప్తున్నాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21లో, మత్తయి 5:21లో, మత్తయి 5:21, నరహత్య చేయవద్దు, నరహత్య చేయవాడు విమర్శకు లోనవుతాడని పూర్వీకులతో చెప్పాడు మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పిన తన సహోదరుని కోపాడు ప్రతివాడు విమర్శకు లోనవుతాడు. దాన్ని చూచి వ్యర్థుడా అని చెప్పేవాడు మహాసభకు లోనవుతాడు. ద్రోహి అని చెప్పేవాడు నరకాగ్నికి లోనవుతాడు. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠం ఎదుట నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి ఏది మొదట అనేది ఈ నెలలో మనము దేవుని వాక్యంలోంచి నేర్చుకుంటున్నాం. మొదట ఆరాధన కాదు, మొదట అర్పణ కాదు, మొదట గుడి కాదు, మొదట దేవాలయం కాదు, మొదట చర్చ్ కాదు, మొదట భజనలు కాదు, మొదట పాటలు కాదు. మొదట నీ సహోదరుడితో ఫస్ట్ సమాధానపడు. లేకపోతే నీ బ్రతుకులో నీ జీవితంలో అన్ని కోల్పోతావు. సో మనం ఈ యొక్క బైబిల్లో నుంచి ఈ నెలలో, ఇది మొదటి నెల కనుక మొదటిది మొదట పెట్టాలి. అప్పుడే నీ బ్రతుకులో. యాకోబుకి చాలా లేట్ అయిపోయింది. అతడు మొదట ఏది ఉంచుకోవాలి అది కనుక. అలాగున మనం కాకుండా ఇక్కడ బైబిల్ చెబుతుంది మొదట ఏమిటి. ఈ లోకంలో మొదట ఫస్ట్ అనే మాట ఎన్నిసార్లు ఉంది బైబిల్లో? 4 చింపేశారా పేపరు? 435 టైమ్స్ ఉంది బైబిల్లో. 435 సార్లు ఫస్ట్ అనే మాట ఉంది. మరి ఫస్ట్ ఏమిటి అంటే ఫస్టే ఎప్పుడైనా కానీ ఇంకా అది మారదు. అంతేగా అన్నీ ఫస్ట్ కాదు. మళ్ళీ మనం ఫస్ట్ తీసి లాస్ట్కి పెట్టి, లాస్ట్ తీసి ఫస్ట్గా పెట్టుకుంటే, ఫస్ట్ తీసి సెకండ్ థర్డ్ పెట్టుకొని, థర్డ్ సెకండ్ ఫోర్త్ ఇది ఫస్ట్గా పెట్టుకుంటే మన కొంపలు మన బతుకు మునిగిపోతుంది. దేవుడు చెప్తున్నాడు నీకు ఫస్ట్ ఏది ఉండాలో. ఆలోచించండి, ఫస్ట్ ఏది ఉండాలో దేవుడు చెప్తున్నాడు. మరి ఫస్ట్ ఉండాలంటే మనం ఒకవేళ లోకంలో మామూలుగా ఒకవేళ ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ ఎవడైనా ఫస్ట్ షూస్ వేసుకున్న తర్వాత సాక్స్ వేసుకుంటాడా? వేసుకోరండి కదా. మొదట ఎవడైనా విత్తనం విత్తి తర్వాత పొలాన్ని దున్నుతాడా? దున్నాడు. ఏ కాలేజ్ వాడైనా స్కూల్ వాడైనా కాలేజ్ స్టార్ట్ చేసినాక ఫస్ట్ ఎగ్జామ్స్ పెట్టి తర్వాత టీచ్ చేస్తారా? చెయ్యరు. ఎవడైనా షోరూమ్ అయినా కానీ మనం కారు కొనడానికి పోతే మనం అడిగామనుకోండి, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసి తర్వాత కొంటానంటే చేస్తాడా? వాడు చేయడు. ఆలోచించండి ఈరోజు. ఫస్టే కనుక ఏది దేవుడు పెట్టాడో, ఏది నిర్ణయించాడో, ఏవి నిర్మింపడ్డావి ఫస్టే. ఈరోజు పెళ్ళి ఫస్టా, సంతానం ఫస్టా? సంతానం ఫస్ట్, తర్వాత పెళ్లి చేసుకుందామంటే చెప్పు తెగిపోతుంది. ఎవడన్నా వచ్చి అడిగితే కుదరదు కదా. అది ఎట్లా కుదురుతుంది? మరి దేవుడి దగ్గరకు వచ్చినాక దేవుడు అంటే నీ ఆరాధన, నీ అర్పణ ఇవన్నీ నాకేం కాదు. ఫస్ట్ నీకు సమాధానం ఉందా? నువ్వు ఎవరితో అయినా సమాధాన పడకుండా ఇక్కడికి వచ్చి ఆరాధన చేస్తే అది దేవుడికి దేవుడు అని నాకు అసలు ఇష్టమే లేదు. అసలు నువ్వు మనుషులతో వివాదిస్తావు, మనుషులతో మాట్లాడవు, మనుషులతో ఆ యొక్క అసూయతో ఉంటావు, కక్ష, ఏదో నీకు ప్రాబ్లం ఉంది. బట్ నువ్వు సమాధానంగా ఉంటావు. వాళ్ళు మొహం కనిపిస్తే తెప్పించుకొని వెళ్ళిపోతావు. తిప్పుకొని అలాంటిది నీకు సమాధానం లేదు కదా. చాలా గుర్తుపెట్టుకోండి. ఇందాక చెప్పాను, భూమి మీద మనుష్యుడు తన ప్రాణమంతా ఇచ్చి కూడా పొందుకోలేనిది సమాధానమేనండి. ఈరోజు ఒక మనిషి ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? ఈరోజు సమాధానం లేక. ఒక భర్తతో విసిగిపోయిన భార్య ఎందుకు సూసైడ్ చేసుకుంటుంది? ఒక భార్యతో విసిగిపోయిన భర్త ఎందుకు సూసైడ్ చేసుకుంటున్నాడు? కాలేజీల్లో, స్కూళ్ళల్లో పెట్టి ఆ యొక్క దెబ్బకు దాంట్లో ఎంత చదివినా కానీ అది భరించలేక స్టూడెంట్స్ ఈరోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఆలోచించండి. భూమి మీద ఎవడైనా సరే భూమి మీద సమాధానాన్ని కొనలేడు. సమాధానాన్ని కొనగలిగినాడు ఎవరింతవరకు పుట్టలేదు భూమి మీద. కనుక సమాధానము అతి ప్రియమైనది భూమి మీద. ఏ దేశంలో లేదు, ఏ జాతిలో లేదు, ఏ మతంలో లేదు, ఏ కులంలో లేదు, ఏ ఎవరి దగ్గర లేదు సమాధానం. సంథింగ్ ఏదో లోపల ఉంది. దేవుడు అంటున్నాడు, బిడ్డ అది నేను ఇస్తాను నీకు సమాధానం. నువ్వు సమాధానం మొదట పెట్టుకో, తర్వాత నీ లైఫ్లో ఏదైనా చెయ్యి. పీస్, నిర్ధమానం. ఈరోజు భూమి మీద ఆయన సమాధానపరచడానికి దిగి వచ్చాడు. ఒక జరిగిన సంఘటన చెప్పి నేను ముగిస్తాను. ఒక అబ్బాయి, అతను నాంపల్లి నుంచి వెళ్ళొచ్చు, అటు ఖైరతాబాద్ నుంచి, లక్డికపల్ నుంచి కూడా రావచ్చండి. ఎంఎన్జేసీ అని ఉంది కదా, ఆ యొక్క క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ లక్డికపూల్లో, మన హైదరాబాద్లో లక్డికపూల్, మన మెట్రో వెళ్తుంది కదా, అక్కడ నుంచే ఆ లక్డికపూల్ దగ్గర ఈ ఎంఎన్జేసీ హాస్పిటల్ దగ్గర ఒక అతను స్కూటర్ మీద పోతున్నాడు. దన్నుమని 5 ఆపారండి. ఆపి కత్తులు తీసుకొని టక్క పొడి 7 టైమ్స్ స్టాబ్ చేస్తే ప్రాణం అక్కడికి పోయింది. ఆడు చిన్నోడు, 20 ఏళ్ళు ఉంటుందేమో అంతే. వాడిని ఎందుకు చంపేశారండి? ఆ తర్వాత పోలీసు వాళ్ళు ఇచ్చేసినాక కొంతసేపటికి ఆ లాయర్ వచ్చాడు. ఆ అబ్బాయికి లాయర్ ఉన్నాడు.
ఆ లాయర్ చెప్తున్నాడు, అవును అతడే చచ్చిపోయాడు, ఎట్లా చంపాడు, ఎవడు చంపాడో నాకే తెలియదు కానీ ఇతనైతే. వాళ్ళు అడిగారు, పోలీసు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళంతా అడిగారు, ఏంటి ఎందుకు ఇట్లా చంపేశారంటే ఆ లాయర్ అన్నాడు, ఇతను ఒక కేసు విషయంలో ఉన్నాడు కనుక వాళ్ళు చంపుంటారేమో, అయినప్పటికీ నేను చెప్పానని లాయరు, వాళ్ళు చాలా తెలివిగా మాట్లాడతారు కానీ అట్లే చెప్పాడు. కానీ 1-2 డేస్లో మొత్తం తెలిసిపోయింది. ఆ అబ్బాయి పేరు ఆర్యన్ ఖురేషీ, ఒక ముస్లిం అబ్బాయి. ఆ అబ్బాయికి 20 ఏళ్ళు ఉంటాయి. అతడి మీద కొంతమందికి కక్ష ఉంది. అది ఏమిటంటే ఆర్యన్ ఖురేషీ అనే అబ్బాయి వాళ్ళ అక్కను ఒక అబ్బాయి మునావర్ అని పెళ్లి చేసుకున్నాడు. మునావర్ అని పెళ్లి చేసుకున్నాక ఆ యొక్క మునావర్ని చంపేశారు. ఎందుకంటే ఆ అమ్మాయి ఈ అబ్బాయిని చేసుకోవడము మరిది, వాళ్ళు ఇద్దరు ముస్లిమ్సే, మళ్ళీ మరి ఏం గొడవలు ఉన్నాయో తెలియదు. సరే వేరే క్యాస్ట్ అయితే వేరే రిలీజన్ అయితే అది అనుకో, కాదు సేమ్ ముస్లిమ్స్ ఇద్దరు అని చంపేశారు మునావర్ అని చేసి. ఆ అక్క విధవరాలు అయిపోయింది, అలా తమ్ముడే వీడు కనుక ఆర్యన్. ఆ తర్వాత ఆ మర్డర్ అయిన తర్వాత అది కేసు ఎప్పుడు జరిగింది, 2016లో అయింది. అది 2016లో అయితే మొత్తం అవి ఇవన్నీ చేసి ట్రయల్ చేసి మొత్తానికి 20లో కేసు ఫైల్ అయింది. 20 తర్వాత మనకు కరోనా వచ్చేసింది. కరోనా వచ్చి ఆ కేసు నడవలేదు. తర్వాత మొన్న మే 2025 మేలో చంపేశారు వీడిని, కుర్రాడిని. వీడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు, వీడు జువెనైల్ కోర్టుకి వెళ్ళి వస్తున్నాడు. నాంపల్లిలో క్రిమినల్ కోర్టుకి దగ్గరలోనే ఇది ఇంకోటి జువెనైల్ కోర్టు ఉంటుంది, అది కోర్టు 5 అనుకుంటుంది. అక్కడికి వెళ్ళి అతడు ఆ యొక్క సాక్ష్యం చెప్పేసి వస్తున్నాడు. వస్తే వీళ్ళు వెంటాడి నరికి కత్తులతో పాటు చంపేశారు. నేను ఎందుకు ఇది నేను మీకు చెప్తున్నానంటే ఇది మే 25లో జరిగింది మొన్న కదండి. మనం అప్పుడు బీబీఎస్లు చేసుకుంటూ ఉన్నాం. హైదరాబాద్లో జరిగింది. ముస్లిం ఛానల్స్ అంతా ఎక్కువ కవర్ చేశారు, నేషనల్ ఛానల్స్ కూడా 1-2 కవర్ చేశారు. ఈ అబ్బాయి మరి ఎందుకంటే అతడు 2016లో వాళ్ళ అక్క ఎవడో మునావర్ని మ్యారేజ్ చేసుకుంటే ఆ మునావర్ని వీళ్ళు లేపేసేస్తే ఆ కేసులో వీడు ఉన్నాడని చెప్పి ముద్దాయిగా వీడి పేరు కూడా రాశారు. వాడు ఎందుకంటే ఆ అమ్మాయి తమ్ముడే కనుకాడు. వాడప్పుడు చిన్నోడు, వాడు అంటే మైనర్ కనుక మైనర్లను లోపల పెట్టారు. వాళ్ళకు జువెనైల్ యాక్ట్ కింద బయటే ఉండొచ్చు. అప్పుడు వాడు మేజర్ అయిపోయాడు. ఇప్పుడు కేసు నడుస్తూనే 9 ఏళ్ళలో మేజర్ అయిపోయాడు. కానీ ప్రాణం పోగొట్టుకున్నారండి. ఒక్క మాట చెప్తున్నాను, 9 ఇయర్స్లో సమాధాన పడలేకపోయారండి. కక్షలు కదా, 9 ఇయర్స్లో సమాధాన పడలేకపోయారు. 9 ఏళ్లలో కూడా వాడు సమాధాన పడి ఉంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ కలిసి మొత్తం సమాధాన పడి ఎవరన్నా పెద్దలను తీసుకొని ఏదో ఒకటి చేసి ఉంటే వాడి ప్రాణం ఈరోజు పోయేది కాదండి. ఆ చచ్చిపోయిన మునావర్ అనే అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీలో కూడా ఉంది, ఎంతో బాధ ఉంది కనుక వెళ్తున్నారు తప్ప ఎన్నోసార్లు, కానీ మొన్న లేపి పారేసేసారండి. చూడండి, దేవుడు అందు గురించి యేసుప్రభు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయండి. మొదట నీ అర్పణ బలిపీఠం మొదలుపెట్టి ఫస్ట్ ఈ పాటలు ఆరాధనలు ఇవన్నీ కాదు, ఫస్ట్ ఒక మనిషితో సమాధానం కూడా నేర్చుకోను, తర్వాత వచ్చి నన్ను ఆరాధించని దేవుడు చెప్తూనే అది సహోదరుల విషయం అయితే బయట వాళ్ళ విషయంలో దేవుడు చెప్తున్నాడు. చూడండి 25లో, నీ ప్రతివాది నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడు, లేని ఎడలో ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగిస్తాడు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతికి అప్పగిస్తాడు, అత్తడు నీవు చెరసాల్లో వేయబడతావు, కడపటి కాసు చెల్లించే వరకు అక్కడ నుండి నీవు వెలుపలికి రానివ్వని నీతో నిశ్చయంగా చెప్పి ముందే చేయండి ఆ పని అంటున్నాడు. అంత లేట్ అయిపోయేవారు కాదు. సో ఇది దేవుడు అంటున్నాడు, మీరు మనుషులతో సమాధాన పడటానికి ఇష్టపడకుండా మొదట నీ సహోదరితో సమాధానం లేకుండా వచ్చి దేవుణ్ణి ఆరాధిస్తా అంటే అది కాదు. అది మొదటిగా పెట్టుకో, నీ బ్రతకంతా కూడా కాకుండా. రెండోది, ఇతరులతో ఎవరితోనైనా సమాధానం లేకపోతే అది పెద్దగా చిలికి గాలివాన కాకముందే నువ్వేం చేయి, సమాధానపడమని బైబిల్ చెప్తుందండి. ప్రియ దేవుని బిడ్డలారా, నమ్ముతున్నారా? ఈ యొక్క చిన్నోడు కదా అన్వర్ ఖురేషీ అనేవాడు అంత చిన్న వయసులో ప్రాణం పోగొట్టడానికి ఎవడు చెప్పలేదేమో, ఇట్లా మనకెందుకు గొడవలు, మనకెందుకు, సమాధానపడమన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బైబిల్ చెప్తుంది సమాధానానికి కర్త యేసు ప్రభు. ఆయన నమ్మినవారు, ఆయన ప్రేమించేవారు, ఆయన ఆరాధించేవారు, ముఖ్యంగా మనల్ని బోధించేవారు ఎప్పుడు కూడా సమాధానాన్ని వెతకాలని. ఒక 2-3 వాక్యాలు చెప్పి నేను ముగిస్తాను. తీయండి, బైబిల్లో దేవుడి యొక్క వాక్యము బహు స్పష్టంగా ఉంది. దేవుడి యొక్క వాక్యము మొట్టమొదటిది చూడండి, రోమీలకు రాసిన పత్రిక తీయండి. త్వరగా ఒక 2 రెఫరెన్సెస్. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఏమిటంటే 12వ అధ్యాయం 18లో, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానం. ఇది ఆజ్ఞ, కమాండ్మెంట్. నీకు చేతనైనంత మందితో మనుషులతో సమాధానంగా ఉండు. నువ్వు సమాధానంగా ఉన్నాక కూడా వాళ్ళు లేకపోతే వదిలే. అట్లాంటి గుంపులతో కాదండి, ఎవరినైనా ఈ లోకంలో ఎలాంటి గుంపునైనా సరే మనం వదిలికెచ్చుకోవాలి వాళ్ళ సమాధానం లేకపోతే. ఈ బైబిల్ అయితే చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, మనందరం కూడా సమాధానము కలిగి ఉండాలి.
సమాధాన శాఖ, అందరితో సమాధానం కలిగి ఉండి, ఎవరైనా పర్వాలేదు. ఆ తర్వాత చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12:14 దేవుడి యొక్క వాక్యం చెప్తుంది. హెబ్రీ 12:14 ఇది కూడా ఆజ్ఞనే కనుక అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగిటకు ప్రయత్నించండి, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడడు అని చెప్తున్నాడు. అంటే మన యొక్క పరిశుద్ధత దొంగ పరిశుద్ధత కాకూడదని అక్కడ అర్థం అన్నమాట. చాలామంది పరిశుద్ధులే కానీ చేసేవన్నీ దిక్కుమాలిన పనులు, సమాధానం లేకుండా ద్వేషిస్తారు కనుక అది కుదరదు. అందరితో సమాధానం, పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్తున్నాడు. అందరితో ఉండాలండి, అందరితో ఉండాలి మనం పరిశుద్ధత లేకపోతే. అంతేకాదు, దేవుని యొక్క వాక్యములో పేతురు రాసిన మొదటి పత్రికలో ఆ యొక్క 3వ అధ్యాయం 9వ వచనంలో, మొదటి పేతురు 3:9 ఇలాగుంటుంది చూడండి. మొదటి పేతురు 3:9, 1 Peter 3:9, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతికీడు చేస్తే మీకు సమాధానం పోతుంది. సమాధానం కాదు, ఆశీర్వాదం పోతుంది. కనుక ప్రతి దూషణైనా చేయక దీవించండి అని దేవుడి యొక్క సూపర్ ఆజ్ఞలండి ఇవి బైబిల్లో. ఇవి ప్రాక్టీస్ చేయాలి మనం. కనుక మీరు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదం. సో మీ ఆశీర్వాదం దేంతో పోద్దంటే, మీరు ఎవరితోనే సమాధానం లేదు. మీరు పాపం చేస్తే కాదు, పొయ్యి కదండి, తాగితే, వ్యభిచారం చేస్తే, దొంగతనం చేస్తే, మోసం చేస్తే, నరహత్య చేస్తే కాదు మీ ఆశీర్వాదం పోయేది. నువ్వు దేవుడి బిడ్డవు, సర్వోన్నతుని బిడ్డవు. నువ్వు ఒకళ్ళతో సమాధానం లేకపోతే, కీడుకు వాళ్ళకి ఏదైనా యోచిస్తే నీ ఆశీర్వాదమో పోతుందండి. కరెక్ట్గా 40 ఏళ్ల క్రితం జరిగింది చెప్పి నేను ముగిస్తానండి. ఆలోచించండి. నేను బాప్తిజం తీసుకున్నా జూన్ 29వ తారీఖున. బాప్తిజం తీసుకొని నేను నేరుగా మా ఇంటికి వెళ్ళలేదండి, స్వీట్ షాప్కి వెళ్ళాను. ఒక స్వీట్ బాక్స్ కొన్నాను, కానీ డైరెక్ట్గా ఒక ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. తలుపు కొడితే ఒక పిల్ల వచ్చింది, చిన్నది ఇంత ఉంది. అది తలుపు తీసి ఏం చేసిందంటే నన్ను చూసి ఇట్లా ఉంది అని, డాడీ చర్చ్ అబ్బాయి వచ్చాడని తలుపు ఆడ వదిలేసి వెళ్ళిపోయింది. ఎందుకంటే నేను అందరినీ చర్చికి రమ్మని పిలిచేవాడిని అప్పుడు 40 yearsలో. మా బంధువులందరిలో కూడా మా బంధువే అతని ఇంటికి వెళ్ళి తలుపు కొడితే అలా అమ్మాయి చిన్నది ఇంతది ఏం చేసిందంటే తలుపు తీసి కదా ఆ చర్చ్ అబ్బాయి వచ్చాడు అని చెప్పి ఆ యొక్క వెళ్ళిపోయింది లోపలికి. ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చేశాడంటే, ఎవరు అంటే అజయ్, నన్ను విష్ చేస్తే ఎందుకు వచ్చావు అన్నాడు. ఎందుకు వచ్చావంటే, అని నేను అప్పటికే నా దగ్గర కవర్లోంచి తీసి స్వీట్ బాక్స్ ఇస్తున్నా. స్వీట్ బాక్స్ ఎందుకు అన్నాడు. ఎందుకంటే నేను బాప్తిసం తీసుకున్నా అనగానే అతను సరే రా అన్నాడండి. అక్కడ టేబుల్ ఉంటే కూర్చుంటే స్వీట్ బాక్స్ పెట్టాను. ఎందుకు స్వీట్ బాక్స్ అని చెప్పాను. నాకు మన బంధువులు ఎవరితో నీతోటి అయింది ఒకసారి గొడవ, నీతో సమాధానం లేకుండింది నాకు. ఇప్పుడు నేను బాప్తిసం తీసుకున్నా కనుక నాకే ప్రాబ్లం లేదు, నేను వచ్చాను అన్నప్పుడు వెంటనే షాక్ అయిపోయాడు. నేను చూడలేదురా నీ ఇలాంటి వాడిని అన్నాడు. ఇప్పుడు చూస్తున్నాడు కదా అనుకున్నాను. స్వీట్ ఇస్తే తీసుకున్నాడు, నన్ను బ్లెస్ చేశాడు. నువ్వు చాలా గొప్ప వాడవుతావు అన్నాడు. బాప్తిసం తీసుకున్నాక నేను మా ఇంటికి వెళ్ళలేదండి, నేను అతని ఇంటికి వెళ్ళి స్వీట్ ఇచ్చాను. ఎందుకంటే నాకు ఎవడి మీద లేదు, ఎవరిది నా మీద అక్కర్లేదు. నేను అందరితో సమాధానంగా ఉండాలి తప్ప ఏమీ లేదు. ఎందుకంటే యేసు ప్రభువు చెప్పిన బోధ నేను బాప్తిసం తీసుకోకముందే బాగా నేర్చుకున్నానేమో ఎవరితో కూడా. ఎందుకంటే భూమి మీద మొదట సమాధానమే, తర్వాతనే కనుక ఏదైనా నేర్చుకున్నాను కనుక. లూకాసు వార్త 6వ అధ్యాయంలో కూడా ఉంటుంది చూడండి. ఈ మాటలకు మనము అంటే మనము పనికి వస్తామా? ఒక మనిషి మీద జీవితకాలం అంతా కూడా వ్యతిరేకం పెట్టుకొని బతికితే ఆ బతుకు క్రైస్తవ బతుకు, అది ఎంత దిక్కుమాలిన బతుకు. అసలు ఆ బోధకు మనం ఏమైనా ఇచ్చేస్తున్నామా? ఆలోచించండి. లూకాసు వార్తలో 6వ అధ్యాయంలో ఉందండి ఆ మాట. దేవుడు చెప్తున్నాడు చూడండి, తీయండి అందరు గుర్తుపెట్టుకోండి. 6వ అధ్యాయం 27వ వచనం. లూకా 6:27 నేను చదువుతాను. 4 ఉంటాయి చూడండి. ఇది ఇప్పటికీ 40 ఏళ్ల క్రితం నా దగ్గర ఉన్న ఇంగ్లీష్ పేపర్ ఇప్పటికీ ఉందండి. ఇది ఇంగ్లీష్లో ఉండేది, నేను తెలుగులో కాదు ఇంగ్లీష్లో. ఎంత మంచిదంటే 40 years నుంచి నా దగ్గర ఉన్న ఒక పేపర్ ఇదే. ఒక పాంప్లెట్ మీద నేను చాలా గ్లాసీ పేపర్ మీద ప్రింట్ అయింది, ఒక ఫారెన్ కరపత్రం ఉంది, ఇప్పటికీ ఉంది నా దగ్గర. అది ఆయన అంటాడు, వినుచున్న మీతో నేను చెప్పేది కనుక మీ శత్రువుని ప్రేమించండి. ఇది నెంబర్ 1. మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయండి. మిమ్మల్ని ద్వేషిస్తారు, మీరే ద్వేషం పెట్టుకోద్దు, వాళ్ళకి మేలు చేసేయండి. మిమ్మల్ని శపించుతారు, వాళ్ళని ఏం చేయాలి? దీవించాలి. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థించాలి. ఇవి 4 steps నేను అప్పటికే నేర్చుకున్నాను. ఆహా, ఇది కదా బైబిల్ బోధ అని. డైరెక్ట్గా వెళ్ళి మా రిలేటివ్ ఇంటికి వెళ్ళి నాకు ఆయనకు బాగా గొడవ అయిందండి. ఫస్ట్ స్వీట్ బాక్స్ ఇచ్చేసి వచ్చేసాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరితో కూడా నాకు అవసరం లేదు. వాళ్ళు వ్యతిరేకిస్తారా, నేనేం వ్యతిరేకించని వదిలిపెట్టేస్తాను అంతే. ఇంకా మళ్ళీ వాళ్ళతో కంటిన్యూ కాను. కనుక మనము సమాధానం ఉంటే అటు నుంచి కూడా వస్తే సమాధానం కంటిన్యూ కావచ్చు, లేదనుకో వదిలేండి. కానీ మనమైతే వాళ్ళ జీవితంలో వాళ్ళు చచ్చిపోయే లోపల వీడు నాకు శత్రువుగా అనుకోవద్దు, వాళ్ళతో సమాధాన పడాలి, వాళ్ళకి తీసుకెళ్ళేదని ఇచ్చేయాలి, క్లోజ్ చేసేసుకోవాలి. ఆలోచించండి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి మీద ఒకవేళ సిలువ వైపు చూస్తే యేసు ప్రభు సిలువ ఎందుకు ఎక్కాడండి?
యేసుప్రభును పొడిచారు, యేసుప్రభును గాయపరిచారు, యేసుప్రభును అవమానపరిచారు. తలలో రక్తము కారుతుంది, ముళ్ళ చేతుల్లో మేకులు కొట్టారు, ఆ మేకుల్లోంచి రక్తం కారుతుంది, పక్కలోంచి గాయమైపోయింది, అప్పటి కాలేదు కొరడాలతో చీల్చారు. ఇంత గాయాలలో యేసుప్రభు ఏం చేస్తున్నాడండి? ఒక్కళ్ళనైనా ద్వేషించాడా యేసుప్రభు? తండ్రి వీరేమి చేయించున్నారో ఎరుగరు, వీరిని క్షమించుమని తన హృదయపూర్వకంగా ఎందుకంటే ఆ హృదయములో కొంచెము వారి పట్ల పెడితే యేసుప్రభు రక్తం కూడా చెడిపోతుంది. అది పనికిరాదు మానవుల పాపక్షమాపణ కొరకు. మీరు పోయి అక్కడ రక్తం తీసుకోండి, ఎవరైనా ఇస్తా అన్నారు, ఆ రక్తము ఆ బ్యాంక్ వాళ్ళు అన్నారుకోండి, ఈ రక్తం అంతా మంచిగా ఉంది, కొంచెం లైట్గా దీంట్లో ఎయిడ్స్ ఉంది అంటే హెచ్ఐవి ఉందని తీసుకుంటారండి. ఆ రక్తము లైట్ది కాదు, మొత్తం పోయినట్టే. ఒక రక్తంలో ఎంత హెచ్ఐవి ట్రేస్ ఉందంటే ఎయిడ్స్ రోగము, ఆ రక్తాన్ని తీసుకుంటారా అని ఎవరైనా? యేసుప్రభు అదే అనుకున్నాడు. నా హృదయంలో కూడా నన్ను కొట్టి దూషించి అవమానపరిచి తన్ని మేకులతో కొట్టిన వాళ్ళను కూడా యేసుప్రభు ఎందుకు క్షమించాడు? ఆయన రక్తం పాప క్షమాపణ కొరకు సమాధానాన్ని తీసుకొచ్చింది. మనందరము కూడా ఈ సృష్టికర్త అయిన దేవుడికి శత్రువులమైపోయాం. ఆ శత్రువులమైన మనల్ని తండ్రితో సమాధానపరచడానికి ఆయన సమాధాన బలిగా అర్పించుకున్నాడు. మరి ఆ తండ్రికి మనందరం ఎందుకు శత్రువులో? మనం ఈ లోకములో వెండి బొమ్మలు, బంగారు బొమ్మలు, ఇత్తడి బొమ్మలు, కర్ర బొమ్మలు, కొయ్య బొమ్మలు, రాతి బొమ్మలు, ప్లాస్టిక్ బొమ్మల్ని కూడా మొక్కుతూ అక్కడ వదిలిపెట్టకుండా విచక్షణ లేని పశువులను రోడ్డు మీద మలమూత్రాలు చేసేవాడికి దండం పెడుతుంటే మరి దేవుడికి శత్రువులుగా ఏమవుతాం మనం? దేవుడు చెప్పాడు అవి దేవుళ్ళ దేవతలని. ఆయన బయలుపరిచాడుగా నామాన్ని, అది ఎందు వాక్కు బయలుపరుచుకున్నాడు. ఆయన ఎవరో తెలియదా? మన ఆత్మకు తెలుస్తుంది కదా. మన ఎందుకు ఈ బొమ్మల విగ్రహాలన్నీ? ఆ దేవుడికి శత్రులం అయిపోయాం కనుక ఆ కుమారుడు దిగి వచ్చి సమాధాన బలిగా అర్పించి తండ్రితో మన లేఖం చేశాడు. అందు గురించి దాన్ని తీసుకున్న వాళ్ళని ఏమంటాడు తెలుసా అండి? దేవుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఒక ధన్యత చెప్పండి, సమాధానపరచువారు ధన్యులు వారు దేవుని కుమారులను. ఇతరులను సమాధానపరిచే శక్తి దేవుడు క్రైస్తవులకు ఇచ్చాడు, మనకిచ్చాడు. మనమే తన్నుకొని మనమే సమాధానం లేకుండా మనమే జగడాలతో మనమే అంటే దేవుడు నీకు అర్థం కాలేదు. మొదట నీ అర్పణ వదిలిపెట్టి సమాధానపడు. ఒకనాడు సమాధాన పడితే యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. కనుక నీ అన్నతో పొట్లాడడం కాదు, మీ అన్నం ద్వేషం, నా దగ్గర ఆస్తి ఉంది, మంద ఉంది, మా అన్నను వేసేస్తాను, నేను జయిస్తాను అనుకోలేదు యాకోబు. ఏమనుకున్నాడు తెలుసా? దేవా ఆశీర్వాద భూమికి మీదకి వెళ్ళాలంటే సమాధానంతోనే వెళ్ళగలుగుతాం, వేరే దారి లేదు అక్కడికి వెళ్ళటానికి. ఈరోజు మనందరం కూడా సమాధానకర్త అయిన యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలంటే ఈ లోకంలో ఆడితో కొట్లాడుకుంటా సమాధానం లేకుండా బల్లో చేవేసేటప్పుడు మాట్లాడుకోకుండా ఫోన్లు ఇచ్చేయకుండా ఇంకా నీచమైన ఆ యొక్క బలహీనమైన బతుకుతుంటే బిడ్డ నీకు ఈ యొక్క లోకంలో ఏది ఫస్ట్ తెలియట్లేదు. ఫస్ట్ కదండి 425 అట్లా రాయబడితే 429 టైమ్స్ పీస్ అనే మాట ఉందండి. సమాధానాన్ని వెతకండి. దాన్ని ఈ సంవత్సరం ఒకవేళ సమాధానమే ఫస్ట్ నీది కాకపోతే ఈ గొడవలు జగడాలతో మళ్ళీ 12 నెలల తర్వాత నీకు నెమ్మది ఉండదు. దేవుడు అంటున్నారు మొదట ఏం పెట్టుకోవాలి? సమాధానం అని చెప్తున్నాడు. కనుక సిలువలో ఆయన మనకేం తీసుకొచ్చాడు తెలుసా అండి? మన శాంతి సమాధాన బలి రక్షణ తీసుకొచ్చాడు. దాన్ని పోగొట్టుకోవాలంటే నువ్వు ఎవరితోనైనా కొట్లాడు, ఎవరితోనైనా విభేదించు, ఎవరి గురించి అయినా బ్యాడ్గా మాట్లాడు, ఎవరి గురించి అయినా ఏదైనా మోసం ఎట్లనో లేకుండా మొత్తానికి నువ్వు సమాధానం లేకుండా ఒకరోజు తెలుస్తుంది నీకు నీ బ్రతుకులో ఏది, నీ ఆస్తి, నీ వెండి, నీ బంగారం, నీ ఇళ్ళు, నీ బంగ్లాలు ఏవి సమాధానం వెళ్ళినప్పుడు ఆ రోజు అజయన్న మెసేజ్ కూడా గుర్తొస్తుంది. అంతవరకు తెచ్చుకోవద్దును. అందరం తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా మేము సమాధానాన్ని వెతికి వెంటాడడానికి ప్రభా ఏది మొదట ప్రభా? నెలలో జనవరి మొదటే కాదు నాయన, అది జనవరి నెల వచ్చిపోతుంటుంది, కానీ మా జీవితంలో మొదటిది సమాధానం నాయన. మేము సమాధానకర్త అయిన నిన్ను పెట్టుకుంటున్నాం. ఈరోజు భూమి మీద హిందువులు, క్రైస్తవులు, ముస్లిమ్స్, జొరాస్ట్రియన్లు, సిక్కు మతస్థులు, జొరాస్ట్రియన్స్ ఇంకా ఎవరైనా కలిసి ఒక దగ్గర ఎక్కడికి వస్తారు? చర్చికి వస్తారు. ఎక్కడ రారట్లా. ముస్లిం మందిరాలలో, ముస్లిం మస్జిద్దుల్లో ఎవడు కూడా క్రైస్తవులు మారిపోయి అక్కడికి వెళ్ళిన వాళ్ళు కనపడరు, హిందువులు మారిపోయి అక్కడ కనపడరు. కానీ ప్రపంచానికి శాంతి దూత అయిన యేసుక్రీస్తు, శాంతికి కారణమైన యేసుక్రీస్తు దగ్గరికి అందరు వస్తారు. మరి హిందువుల్లో కూడా ఆ యొక్క మాలమాదిగోళ్ళు కానీ, ఎరికలోళ్ళు కానీ, బుడిగ జంగారములు కానీ, పిచ్చకుంట్లోళ్ళే కానీ, ఎవరైనా బలహీనమైన వాళ్ళైనా, లంబాడి వాళ్ళైనా ఈరోజు రావట్లేదా? ఆయన అందరినీ సమాధానపరుస్తూ, బ్రాహ్మణులే కాదు, రెడ్డిసే కాదు, వైశ్యాసే కాదు, చౌదరీసే కాదు, కమ్మాసే, ఎవడైనా ఆయనకు లేదు, అందరినీ సమాధానపరిచే సమాధాన బలి యేసు. ఆహా,
ఈ దేవుడిచ్చే సమాధానం ఎంత గొప్పది. అందుగురించే తన శిష్యులకు వెళ్ళిపోయేటప్పుడు మీకు 100 ఎకరాల స్థలం ఇచ్చిపోతున్నాను, మీకు ఇంత బంగారం ఇచ్చిపోతున్నానని దిక్కుమాలిన భగవాన్లు ఒక్కొక్కడు వందల టన్నుల బంగారం సంపాదించుకొని సచ్చి పాతాళానికి వెళ్ళిపోయారు. కానీ ఎవ్వడు కూడా తన శిష్యులకు ఏమి ఇవ్వలేకపోయాడు. యేసు ప్రభు యోహాను సువార్త 14:27 అంటాడు, జాన్ ద గాస్పెల్ 14:27 అంటాడు, మై పీస్ ఐ షల్ గివ్ అంటు యు, నా సమాధానం మీకు ఇస్తాను, లోకం ఇచ్చినట్టు కాదు బిడ్డ, మీకు నా సమాధానం ఇచ్చాను మీకు. అదేంటో తెలుసా? మనుషులను క్షమించండి, మీకు సమాధానం. మనుషులు తప్పు చేస్తే వారిని క్షమించండి, మీకు సమాధానం. మీ శత్రువులను ప్రేమించండి, మీకు సమాధానం. మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి, సమాధానం. మిమ్మల్ని దూషించేవారిని దీవించండి, అది సమాధానం. మిమ్మల్ని పనులకు వాడుకునే వారిని మీరు వారికి బహుమానం ఇవ్వండి. ఇదే కదా లూకా సువార్త 6:20. నా సమాధానం. ఈరోజు ఆ సమాధానాన్ని ఎవ్వడు లాక్కలేకపోతున్నాడండి. దేశాలు, రాజ్యాలు, మతాలు, చట్టాలు కూడా యేసు ప్రభు బిడ్డలో ఉన్న సమాధానాన్ని ఎవ్వరు తీసుకోరు. ఎందుకంటే ఆ బిడ్డ యేసు ప్రభు యొక్క సమాధానం ఇచ్చింది మొదటి స్థానంలో పెట్టుకుంటాడు, క్షమాపణ పెట్టుకుంటాడు. కనుక ఎవరిని కూడా ప్రభువా మేము నా సహోదరుని ఎన్నిసార్లు క్షమించాలి? 7 మార్లు అంటే పేతురు సరిగ్గా విను, 7 మార్లు కాదు, 7 సంవత్సరాల మట్టుకన్నట్టు చెప్పాడు. అంటే సమాధానం కొరకు నువ్వు ఏదైనా వదులుకోవాలి బిడ్డ, చాలా అది గొప్పది. మనుషులు లక్షలు కోట్లు పెట్టినా ఈరోజు సమాధానం లేదు. ఏది తిన్నా సమాధానం, ఏది తాగినా లేదు, ఏది కట్టుకున్నా సమాధానం లేదు, ఎక్కడికి వెళ్ళినా సమాధానం లేదు, ఎక్కడ పండుకున్నా సమాధానం లేదు, ఏది సంపాదించు అధికారంలో కూడా సమాధానం లేదు. దేవుడి బిడ్డలకు సమాధానం ఇస్తాడు ఆయన. కనుక మొదట నీ జీవితంలో సమాధానం వెతుకు. ఈ చర్చిలోకి వచ్చి ఇక్కడుండి ఈ చర్చిలో కూడా వేరేలతో ఇది ఇలాంటి దిక్కుమాలిన చర్చ్ కాదు ఇది. కొన్ని చర్చిలో తన్నుకుంటారు, ఎలక్షన్స్ పెట్టుకుంటారు, ఒకరినొకరు కొట్టుకొని కొంచెం వస్తుంటారు. అది చర్చే కాదు, అది క్లబ్బులు అవి. కనుక కావాలంటే ఈ చర్చ్ వదిలిపోయి ఆ క్లబ్లో జాయిన్గా నీకు అన్నిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, వాళ్ళు నీకు అన్నిట్లో ప్రిఫరెన్స్ ఇస్తారు. కానీ ఇక్కడ అట్లా ఇవ్వరు. ఈ చర్చ్లో, న్యూ టెస్ట్మెంట్ చర్చ్లో ఇవ్వరు. ఇక్కడ సమాధానానికి అందరితో మంచిగా ఉండగలగాలి, అందరితో సమాధానం. అది ఈ సంవత్సరంలో ఉంటే ఈ సంవత్సరాంతంలో నీ వెలుగు మధ్యాహ్నపు సూర్యుడి వల్ల ప్రకాశిస్తుంది. నేను చెప్తున్నాను, 40 years బ్యాక్ కూడా నేను ఒక్క వ్యక్తితో పాటు ఇప్పటికి ఎవరితో పట్లాడలే. డబ్బులోగా ఇవ్వాల్సి వస్తే ఇచ్చేస్తాను, కానీ గొడవలు లేవండి. బైబిల్లో 3 నేను చెప్పాను. మొదట 2 గుంపులు చేసి తప్పించుకోవాలనుకునేది వర్కౌట్ కాలేదు. కనుక కానుకను పంపి మనం సమాధాన పడవచ్చు, తప్పులేదు. ఎవరికైనా అచ్చి ఉన్నావా, వాళ్ళు అది ఇవ్వనందుకు నీతో సమాధానం లేకున్నారా, ఎందుకు ఆ బాధ? ఇచ్చేయి, వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళ మొహాన కొట్టు, అది నీది కాదనుకొని అలాగున కానుకతో మనం సమాధాన పడవచ్చు. ఇది బైబిల్ నేర్పుతుంది. రెండోది తగ్గింపుతో సమాధానం. చాలామంది అంటారు, చూడు ఎంత పొగరు, ఎట్లా మాట్లాడుతున్నాడు. నువ్వు పొగరు తగ్గించుకుంటే నీకు సమాధానం ఇస్తాడు దేవుడు. తగ్గించుకో. యాకోబు ఎంత తగ్గించుకున్నాడు? 7 మార్లు సాగిల పడ్డాడు పోయి. ఎందుకంటే అతడు సమాధానాన్ని కోరుకున్నాడు. కానీ మరొకవేళ అది కూడా కాదనుకుంటే, తగ్గించుకున్నా కాదంటే ప్రార్థన చేయాలి. నేను అర్థం చేసుకోరు కనుక మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. వెళ్ళి మోకాళ్ళనికి రాత్రంతా పెనుగులాడినట్లు, ప్రభువా వారు నాకు వ్యతిరేకంగా ఉన్నారు, నన్ను అయ్యా మార్చమంటే ప్రార్థనలో దేవుడు ఆ గొప్ప కృపరిస్తాడు. కనుక నువ్వు సమాధానాన్ని కోరుకుంటే ఇవే పద్ధతులు బైబిల్లో, ఇంకేమీ లేవు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితంలో సమాధానం పోవటానికి కారణం పాపమైతే ఆ పాపాన్ని యాకోబు వలె కన్నీరు కార్చైనా పశ్చాత్తాపడితే మనకు సమాధానం. ఎవరితో ఉంది ఈరోజు? నీకు మీ ఆఫీస్లో ఉందా, మీ యొక్క కాలేజీలో ఉందా, మీ స్కూల్లో ఉందా, మీ స్నేహితులతో ఉందా, మీ బంధువులతో ఉందా? ఇంకా బలకి సిగ్గుమాలింది. చర్చిలో కూడా ఉంటుంది, చాలా ప్రాబ్లం అండి. ఉంటే వెళ్ళు, మొదట నీ సహోదరితో సమాధాన పడి అప్పుడు అర్పణ తీసుకొనిరా. ఈరోజు అర్పణ నీవే కదా, మరి నీ యొక్క డబ్బు వెండి కోరుకోలేదు. నీవే దేవుని మందిరంలో ఆయన బాధ పెట్టే రీతికి రావద్దు. ఎన్ని పాటలు పడినా ఆయనకు సంతోషం ఉండదు, ఎంత డబ్బులు ఇచ్చినా ఉండదు. ఎందుకంటే నువ్వు ఒక వ్యక్తి విలువ, నీ జీవితంలో గ్రడ్జ్ ఉంది, నీ గుండెలో, మనసులో. క్షమించేసి హృదయం తేలికైపోతుంది, మనసు తేలికైపోతుంది. ఉల్లాసంగా బ్రతుకుతావు, ఆనందంగా బ్రతుకుతావు, సంతోషంగా బ్రతుకుతావు, భారం లేకుండా బ్రతుకుతావు. చివరికి నీవు దేవుని బిడ్డగా కుమారుడు అవుతావు. ఎందుకో తెలుసా? సమాధానపరిచేవారు వారు దేవుని కుమారులను. ఎవరో 2 కొట్టుకుంటే వాళ్ళ మధ్యలోకి వెళ్ళి సమాధానపరిచే స్థితి నీకు ఇచ్చాడు దేవుడు. అది యేసుప్రభు మరణించకముందే పేతురికి, ఆ యొక్క పిలాతుకి, హేరోదికి అస్సలు పడేది కాదు. కానీ యేసు సమాధానపరిచాడు. రాజ్యాలను సమాధానపరచగలిగిన దేవుడు. శాస్త్రులకు, పరిశీలకు అస్సలు పడదు, పచ్చి గడ్డేస్తే మండుతుంది. కానీ యేసు కొరకు వాళ్ళు ఏకమయ్యారు. ఆహా, ఆయన బలియాగం ఎంతమందికి సమాధానాన్ని ఇచ్చింది కదా. మరి నీకు నాకు ఇవ్వలేకపోతే నిజంగా మనం మొదటి స్థానంలో పెట్టట్లేదేమో.
ఇంకా ప్రార్థన చేసుకుందాం, ప్రభువుని క్షమాపణ అడుగుదాం. నాకు ఎవ్వరితో వద్దు ప్రభా, వదిలిపెట్టేస్తాను, క్షమించమని అడుగుతాను. పోయి సారీ అండి, సారీ, బస్ వదిలేసి. ఆ మనుషులు మంచోళ్ళు అయితే అది కన్నా లేదా వదిలేసి, వాళ్ళతో నీకేమి ఉండదు, కానీ నీ సమాధానాన్ని పోగొట్టుకోవద్దు. అది దేవుడిచ్చిన భాగ్యం మనకు భూమి మీద. ఎంత ధన్యత! పీస్ మాంగర్స్మే, పీస్ ప్లాంటర్స్మే మనము. పీస్ని ప్రకటించే గొప్ప దేవుని బిడ్డలం మనం. అది దేవుడు మనందరికీ ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుందాం. జోంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నాయన తండ్రి, ఈ భూమి సమాధానం లేక నాయన యుద్ధాలతో, అల్లకల్లాలతో, కొట్లాటలతో, పొట్లాటలతో, జాతి విద్వేషాలతో, మత విద్వేషాలతో, నాయన ప్రాంత విద్వేషాలతో కొట్టుకొని తన్నుకొని చచ్చిపోతూ ప్రభా, అధికారుల కొరకు లోకమంతా కూడా సమాధానం లేకుండా ఉన్నప్పుడు నాథా, నువ్వు దిగి వచ్చావు నాయన. సమాధాన బలిగా నిన్ను అర్పించుకొని నువ్వు చెప్పిన మొదటి మాట, మొదట వెళ్ళి నీ సహనంతో సమాధాన పడు బిడ్డ, నన్ను ఆరాధిస్తే అప్పుడు నేను అంగీకరిస్తానని స్పష్టంగా న్యూ టెస్టిమెంట్లో ఇచ్చావు కనుక దేవా, ఇది ఓల్డ్ టెస్టిమెంట్లో ఛాయగా యాకోబు జీవితంలో కనిపిస్తుంది నాయన. అతడు వాగ్దాన దేశానికి సమాధానం లేకుండా వెళితే అది వ్యర్థము గనుక ప్రభా, 20 ఏళ్ల క్రితం తన అన్నతో ఉన్న విభేదాన్ని సరిచేసుకొని వెళ్ళాడు కనుక ఈరోజు వరకు ఇశ్రాయేల్ వంటి దేశం లేదు ప్రభా నాయన. మేము కూడా లాగున అందరితో సమాధానపడి ఎవరితో బాధలు లేకుండా, కుళ్ళు, అసూయ, ద్వేషం ఇవి ఎందుకు నాయన? రేపు పొద్దునుండి కాలిపోయిన, పొద్దునుండి సాయంత్రం వాడిపోయే గడ్డి పువ్వు లాంటిది మా జీవితం ప్రభా. మొన్న కరోనాలో ఎంతమంది పోయారు నాయన. ఈరోజు వారి గురించి ఎవరు మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ సమాధుల తోటకి ఎవడు వెళ్తాడు? ఎవడు వెళ్ళండి నాయన, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తప్ప. మర్చిపోతారు లోకం. కానీ ప్రభా, మా సమాధానాన్ని పోగొట్టుకుంటారు. మేము సమాధానం వెంటాడే వారికి ఉంటాం. మాకు సహాయం చేసి, లోకమే నీతో సమాధానం లేదు కనుక వారికి సువార్తను ప్రకటిస్తూ సమాధానంలోకి తీసుకురావచ్చు నాయన. వారికి నీ రక్షణ మార్గాన్ని చూపించి ఆ పనిలో మేము ఉండాలి తప్ప మేము తన్నుకొని పొట్లాడలతో విభేదాలతో బతకకూడదు కదా స్వామి. ఆ మంచి కృపను మాకి నాయన. అయ్యా, నా తండ్రి గ్రాహం స్టీన్స్ గారి భార్య ధారాసింగ్ మీద కేసు పెట్టలేదు ప్రభా, వాడికి వదిలేసింది ప్రభా. తన సమాధానంతో ఈరోజు ఎంతోమందికి తన కూతురుతో పరిచయం చేసుకుంటుంది. తన భర్తను, పిల్లల్ని కాల్చి చంపిన వాడిని, అగ్నిలో కాల్చి చంపిన వాడిని కూడా క్షమించింది. ఎందుకంటే ఆమెకు అర్థమైంది ప్రభా, వాడిని నేను క్షమించకపోతే నా సమాధానం పోతుంది. కనుక వాడిని క్షమించకపోతే నా భర్త ఏం బడికి రాడు. కానీ దేవుడిచ్చే సమాధానం పోగొట్టుకొని ఎంత మంచిగా క్షమించింది దేవా. అలాగన మేమందరం కూడా నేర్చుకొని ముందుకు సాగుటం, ఈ సంవత్సరాంతంలో మేము ఎంతో కృపను పొందుకోవటం నీ దయను మా మీద ఉంచి, నెక్స్ట్ టైం బల్లలో చీవేసే సమయానికి ప్రభా, ఎవరితో అయినా విభేదాలుంటే సమాధానపడి వచ్చి బల్లలో చీవేయటం కూడా సహాయం చేయమని, విధమైన వాక్యం నారుగడ్డ నీరుపోసి నిరంతరం ఫలింపచేయమని, మా సమాధానకర్త అయిన, సమాధాన బలిగా శిలువలో వేలాడుతూ ప్రాణం పెట్టి రక్తం కార్చిన మా ప్రాణప్రియుడు రక్షకుడైన యేసు దివ్యమైన నామాన్ని బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి.